ఖుషిగా హాయిగా ఖుషి ఖుషిగా హాయి హాయిగా రేడియో ఖుషి.com రేడియో ఖుషి.com. హలో లిజనర్స్, వెల్కమ్ టు ఇంటర్వ్యూస్ విత్ రేడియోఖుషి.com. సినీ ప్రముఖుల మనోభావాలను తెలుసుకునే కార్యక్రమం ఇంటర్వ్యూస్ విత్ రేడియోఖుషి.com కు స్వాగతం. ఇప్పుడు మీతో ఉన్నాడు మీ వరప్రసాద్. ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ సెన్సేషనల్ సక్సెస్ఫుల్ పాటల రచయిత శ్రీ వనమాలి గారు. వారిని అడిగి వారి మనసులోని భావాల్ని, తర్వాత వారు ఇటీవల చేసినటువంటి సినిమాల్లోని పాటల విశేషాలని వారి మాటల్లోనే విందాం. నమస్కారం వనమాలి గారు. నమస్కారం అండి. రేడియో కృషి లిజనర్స్ కి, ప్రేక్షకులందరికీ కూడా నా తరపు నుంచి నమస్కారాలు. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎందుకంటే మిమ్మల్ని ఇలా కలుసుకోవటం మాకు చాలా హ్యాపీగా ఉంది. అదేవిధంగా మీరు చేసినటువంటి సినిమాలు చాలా అద్భుతంగా, విజయవంతంగా, సక్సెస్ఫుల్ గా ప్రతి చోట వినడం, అదేవిధంగా ఒక మానవీయ విలువల్ని చాలా అద్భుతంగా ప్రతి పాటలోనూ మీరు చేసేటటువంటి, ఆవిష్కరింపజేసేటటువంటి ఆ ప్రయత్నం చాలా హ్యాపీగా ఉందండి. అదేవిధంగా ప్రస్తుతం మీరు చేస్తున్నటువంటి సినిమాల గురించి, తర్వాత ఇటీవల రిలీజ్ అయిన సినిమాల్లోని పాటల గురించి మా ప్రేక్షకులతో పంచుకుంటారా? తప్పకుండా అండి. అంటే మానవీయ విలువలు ఇలాంటివి ఉన్న పాటలు రాయడం అంటే ఆ సినిమాలోని సందర్భము, పాత్ర స్వభావం, దాన్ని బట్టి దర్శకును సూచనల మేరకు రాయడం జరుగుతుంది. మంచి బాణీలు కట్టినప్పుడు సంగీత దర్శకులు అవి ప్రేక్షకుల్ని చేరడంలో కూడా మార్గం చాలా సుగమం అవుతుంది అనమాట. మాలాంటి వాళ్ళకి ఏంటంటే అటువంటి సందర్భాలు దొరికినప్పుడు ఇంకా చాలా చక్కగా దాన్ని ప్రజెంట్ చేసే అవకాశం ఉంటుంది. ఆ క్రెడిట్ నిజంగా చెప్పాలంటే దర్శకులకి, కథా రచయితలకి, అంటే ఆ పాత్రను సృష్టించారు కాబట్టి, అలాగే సంగీత దర్శకులకి. అలాగా ఈ మధ్య రాసిన మంచి పాటలు చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. అందులో మీరు చెప్పిన కోణంలో తీసుకుంటే రెయిన్బో చిత్రంలో విఎన్ ఆదిత్య గారు మంచి పాటలు రాయించారు నాకు. నాయికా నాయకుల మధ్య ఒక చిన్న ఎడబాటు ఏర్పడినప్పుడు చెప్పే విషయాలు కానివ్వండి, ఆ తర్వాత ఆ కథానాయకునికి ఏమంటారు కలర్ బ్లైండ్నెస్ అన్న ఒక సిచ్యువేషన్ కల్పించి దానికి సంబంధించిన పాట రాయించినప్పుడు చాలా అద్భుతమైన కవిత్వం రాసే అవకాశం వచ్చింది. ఎందుకంటే పాటల్లో కవిత్వం చాలా బరువు అయిపోతుందండి. అది ఎందుకంటే అది తట్టుకోలేదు పాట, ఎందుకంటే హాయిగా పాడుకునేది కాబట్టి అందులో బరువైన మాటలు కానివ్వండి అలాంటివి వేసే అవకాశాలు చాలా తక్కువగా దొరుకుతుంటాయి. అలా దొరికినప్పుడు విఎన్ ఆదిత్య లాంటి మంచి అభిరుచి ఉన్న దర్శకులకి అది రాసే అవకాశం వస్తుంది అనమాట. అలా అందులో రాశానండి. అంటే యాక్చువల్గా హోలీ సాంగ్ ఒకటి ఉంటుందండి, చల్లు 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 రంగులన్నీ చల్లు అని. కానీ ఆ చరణాలకు వచ్చేసప్పటికి మంచి సాహిత్యం రాయడానికి, అంటే అతను ఒక చిత్రకారుడు అనమాట. ఆ పెయింటర్, ఆ మంచి బొమ్మలు గీయడం అవి ఉండేవి. అతనికి కలర్ బ్లైండ్నెస్ వచ్చినప్పుడు అతనికి అన్ని నలుపు తెలుపే కనిపిస్తాయి అన్నమాట. అలాంటి వ్యక్తి గురించి రాస్తూ ఒక చోట ఆ కుంచకు అందని రంగులు ఎన్నో నేనే, ఆ కుంచకు అందని బొమ్మలు ఎన్నో నేనే గీస్తున్నా, నా బొమ్మను గీసిన దేవుడికేమో అలుసైపోయానా అన్న మంచి మంచి వాక్యాలు రాసే అవకాశం దొరికింది. అలాంటి పాటలు ఈ మధ్య రాశానండి. అలాగే వినాయకుడి చిత్రంలో కూడా మంచి పాట రాశానండి. సరదాగా ఈ సమయం అలా వస్తుంది, ఇంకా చిత్రం విడుదల అవ్వలేదు. అందులో మంచి పాటలు రాశాను. కౌసల్య సుప్రజ రామ, అందులో మంచి ఒక ఉగాది పాట రాశానండి. అంటే చిక్కని తెలుగుదనం రాయడానికి. ఎందుకు ఇంకొకటి కూడా ఏంటంటే ఇంతవరకు సినిమాల్లో సంక్రాంతి, దీపావళి ఇలా చాలా సందర్భాలకి పాటలు వచ్చాయి. ఉగాది మీద పూర్తిగా వచ్చిన పాట ఇది ఒక్కటేనండి. కోటి గారు కూడా దీనికి సంగీతం చేసినప్పుడు, రామానాయుడు గారు కూడా అంటే ఆయన నిర్మాత ఈ చిత్రానికి, ఆయన కూడా అదే అన్నారు, మంచి పాట చేసాం మనం. ఎప్పుడు ఉగాది వస్తే పాడుకోవడానికి మనకి ఉగాదికి సంబంధించిన పాట లేదు అన్నట్లుగా అది ఒక మంచి పాట అండి. అలా అందులో మంచి భావాలు చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆలయం అనే చిత్రంలో మంచి పాటలు రాశాను. కొత్త బంగారు లోకం, కొత్త బంగారు లోకంలో ఇంకా నాకు లభించిన ఒక గొప్ప గెస్చర్ ఏమిటంటే ఒకటే బాణికి నేను సీతారాం శాస్త్రి గారు రాయడం. ఆయన అంటే ఆ టైటిల్ సాంగ్ వస్తుందండి మీకు ఆయన రాసిన వర్షను నేనని నీవని వేరుగా లేమని చెప్పినా వినరా ఒకరైనా, నేను నీ నీడని నీవు నా నిజమని ఒప్పుకోగలరా ఎప్పుడైనా, ఇలా వస్తుందండి ఆయన పల్లవి. అదే బాణికి నేను ఇంకొక సందర్భానికి రాశాను.
పాదమే ఆగిన పరుగులే ఆపునా మనసు క్షణమైన కలనైనా తలపులే చూపుగా తారలే చూపదా నింగి తెరపైన పగలైనా కొత్త బంగారు లోకం కళ్ళ ముందుంచే రోజు ఇదేనా. ఈ పాటకి నాకు దిల్రాజు గారు అసలు ఆయన తన కారులో అయితే ఒక 4-5 నెలలు ఈ సీడీ పెట్టుకుని విన్నారనమాట. సినిమా విడుదలకు ముందు చాలా మంచి పేరు వచ్చింది. ఇటీవలే డబుల్ ప్లాటినం డిస్క్ కూడా వచ్చింది. ఇందులో మంచి సాహిత్యం ఇందులో కూడా రాయడానికి ఆ చరణాలు మీరు గమనిస్తే, మొదటిసారి మొదలైంది వయసు చేసే అల్లరి, అతని మదిలో ఒదగమంది గుండె చేసే సవ్వడి, ప్రతి మలుపులో మరో జన్మనే వరిస్తున్నది నేనేనా నేనా, పాదమే ఆగిన పరుగులే ఆపునా మనసు క్షణమైన కలనైనా. ఎక్సలెంట్ సార్, చాలా బాగుంది. ఎందుకంటే ఈ పాట రాసే అవకాశం వచ్చిందనమాట. అంటే ఇప్పుడు రిలీజ్ అయినటువంటి సినిమాల్లో మంచి యువతరాన్ని కూడా ఆకర్షించిన మంచి సినిమాగా మంచి పేరు కూడా సంపాదించుకుంది. తర్వాత చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది ఆ సినిమా. అవునండి, తప్పకుండా. ఎందుకంటే అలాంటి మంచి పాట రాసే అవకాశం నాకు ముఖ్యంగా మిక్కీకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇంత మంచి బాణి ఆయన కట్టడం ఆ సినిమాలో. మిక్కీ గారితో మీకు మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అయింది. ఎందుకంటే హ్యాపీ డేస్ సినిమాలో ఒక మంచి మంచి పాటలు మీరు ఇవ్వగలిగారు. అదేవిధంగా ఈ సినిమాలో కూడా చేయడం జరిగింది. తర్వాత ఆవకాయ బిర్యానీ రాబోతోంది. అది దానికోసం అంటే ఆ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు కానీ సాంగ్స్ మటుకు చాలా బాగున్నాయి అనేది టాక్ ఉంది. సో దాని గురించి కూడా చెప్పండి సార్. అంటే మిక్కీ గారితో నాకు పరిచయం అంటే, మీరు హ్యాపీ డేస్ కు ముందే మేమిద్దరం కలిసి పనిచేసామండి. నోట్బుక్ అని ఒక సినిమా వచ్చింది, చందు గారు డైరెక్ట్ చేసిన సినిమా. అది ఇంతకుముందు 10th క్లాస్, అది కోటి గారి అబ్బాయి హీరో. కానీ సినిమా అంతగా జనంలోకి వెళ్ళలేదు. కానీ అందులో చాలా మంచి పాటలు ఉంటాయండి. మంచి సాహిత్యం రాసే అవకాశం ఆ సినిమాలో నాకు ఎక్కువగా లభించింది. ఎందుకంటే అందులో దాదాపు 6 పాటలు రాశాను. అందులో మీరు వినుంటారు, ఈ గాలిలో రేగు రాగాలలో, అది ఎక్కువ జనంలోకి బాగా, అంటే ఇంకా మంచి పాటలు కూడా ఉన్నాయి. అప్పుడు మిక్కీ గారికి నా స్టైల్ ఆఫ్ రైటింగ్ బాగా నచ్చింది అనమాట. ఆయన బాణీకి తగినట్టు సంగీత దర్శకులు ఎలాగంటే వాళ్ళ బాణీ ఎక్కడ డిస్టర్బ్ కాకుండా మనం రాసినప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అవుతారండి. వాళ్ళు అప్పుడు కంఫర్ట్ గా అనిపిస్తుంది వాళ్ళకి. మళ్ళీ మళ్ళీ చెప్పి దిద్దించి రాయించుకోవాల్సిన అవసరం ఉండదు. అలా ఆయనతో ఆ సినిమా పరిచయం వల్ల తర్వాత శేఖర్ కమల గారికి ఆయన సంగీత దర్శకులుగా ఎంపికైనప్పుడు నన్ను పరిచయం చేశారు. అప్పటికేమైందంటే అప్పటికే వేటూరి గారితో ఒక పాట రాయించారు, హ్యాపీ డేస్ అని వస్తుంది చివరిలో, వీడుకోలే. అప్పుడు ఆ పాట తర్వాత నేను శేఖర్ గారిని కలవడం జరిగింది. అంటే మిక్కీ ద్వారానే అండి. మిక్కీ తీసుకెళ్లి పరిచయం చేసినప్పుడు ఇలా నోట్బుక్ లో రాశారంటే సరే ట్రై చేద్దాం అని ఆ ట్యూన్ ఇచ్చారనమాట. ఇచ్చి అప్పుడు కూడా ఆయనకి పెద్ద హోప్స్ లేవు నా మీద. మీరు రాయండి, ట్రై చేద్దాం, చూద్దాం అన్నట్లుగానే చెప్పారు. నాకేం మాట ఇవ్వలేదు, తప్పకుండా మీ పాట తీసుకుంటాం అన్నట్లుగా. ఆ తర్వాత అది 4-5 రోజులు టెన్షన్ పడ్డాక రాసిన పాట అది. నిజంగా 4-5 రోజులు ఆ పాట గురించి ఆలోచించలేదు. కానీ శేఖర్ కమ్ముల, ఆయన టీము, ఆయన సినిమాలు ఆనంద్, గోదావరి ఇవి నా మైండ్ లో రన్ అవుతూ ఉండేవి. ప్లస్ ఆ 2 సినిమాలకి రాసింది లబ్ధ ప్రతిష్ఠలు. ఆయన సినీ పండితుడు అని చెప్పొచ్చారు వేటూరి గారు. కాబట్టి అంతటి సాహిత్యాన్ని రుచి చూసిన శేఖర్ గారు మళ్ళీ ఆ స్థాయిలో ఉంటేనే గానీ ఇప్పుడు నెస్కెఫే తాగిన వాడికి మామూలు కాఫీ ఇస్తే రుచించదనమాట. కాబట్టి అందుకోసం తప్పించానండి, ఆ స్టాండర్డ్స్ లో ఇవ్వాలని. కానీ ఆయన నాకు ముందే చెప్పారు, నాకు పెద్ద కవిత్వము అంత వద్దు, నాకు చాలా లైట్ గా ఉండాలి అనేటప్పటికీ అక్కడి నుంచి పుట్టిందే అరేరే పాట అనమాట. ఆయనకి అది రాసిచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆయన. చాలా బాగుంది, అసలు ఎంత సింపుల్ గా ఉందో అంత డెప్త్ ఉంది ఇందులో. నేను ఎలా కావాలనుకున్నాను అలా వచ్చిందండి. ఆ పాట అయితే ఒక పల్లవి 2 చరణాలు సాధారణ పాట. నేను 4 చరణాలు రాశానండి, ఆప్షన్ కోసం 2 చరణాలు. ఆయన ఆ 4 చరణాలు ఉంచేసుకున్నారు. అందులో మీరు చూస్తే ఆడియోలో పల్లవి 2 చరణాలు ఉంటాయి, సినిమాలో మిగతా 2 చరణాలు ఉంటాయి. 2 సందర్భాల్లో వస్తాయి అన్నమాట. అలా ఉపయోగించుకున్నారు, అంటే ఏది వృధా కాకూడదు అన్నట్లుగా. తర్వాత ఓ మై ఫ్రెండ్ రాయడం, తర్వాత ఏ చీకటి, ఇట్లాగా వరుసగా అందులో రాయడం.
తర్వాత మీకు తెలుసు అది ఎంత బ్లాక్ అండ్ వైట్ సినిమాలో కూడా చాలా మంచి పాటను రాయడం జరిగింది. అదేమో ఒక అంటే సొసైటీలో అంతా కూడా పొల్యూట్ అయిపోయింది, ఈవెన్ ఫ్యామిలీస్ లో కూడా వీళ్ళు రావడం జరిగింది అనేటువంటి ఒక మంచి సిచ్యుయేషన్ ని ఈయన తెరకెక్కించడం జరిగింది శ్రీకాంత్ గారు. అదేవిధంగా దానిలో మీరు ఒక పాట రాశారు, అది కూడా చాలా బాగుంది. సో దాని గురించి కూడా చెప్పండి సార్. అది యాక్చువల్గా అందులో మొదట అంటే ఒక్క పాటే ఉంటుందండి సినిమాలో, కానీ అందులో మొత్తం 4 పాటలు రాశారు. ఆడియో మీరు రిలీజ్ అయినప్పుడు చూస్తే అందులో 4 పాటలు ఉంటాయి. సినిమాలో ఒక పాట ఆడారు, వలపననా వలననా వరసలు కలుపుతున్న లలనా. అది పిక్చర్ లో ఉన్న మ్యాటర్ అంతా కూడా ఆ పాటలో రాసే అవకాశం, అంటే శ్రీకాంత్ గారు అంత బాగా నెరేట్ చేశారు, నాకు మొత్తం సినిమా కథ అంతా చెప్పారు ఆ ఒక్క పాట గురించి. కాబట్టి ఆ అమ్మాయి తన జీవితంలో ప్రవేశించేది అది వలప, లేదంటే తను విరుస్తున్న వలన, వరమౌనా ఇది చెర అవునా, వరసలు కలుపుతున్న లలన. అంటే అందులో మొత్తం అంటే ఆ అమ్మాయి వైపు నుంచి చెప్తున్నప్పుడు పాజిటివ్ గానే ఉంటుందండి, ఇతను థింక్ చేస్తున్నది పాజిటివ్ గా ఉంటుంది అనమాట. అంటే ముఖ్యంగా సిచ్యువేషన్ కి సంబంధించిన అట్లాంటి పాటలు నాకు నిజంగా బాగా ఇష్టం అండి రాయడం. ఇప్పుడు జనరల్ డ్యూయట్ అనుకోండి, అది నా ఇష్టం, ఎక్కడి నుంచి నేను గాల్లోంచి ఊహల్ని భావాల్ని పోగు చేసి రాయాలి. ఇది ఏంటంటే ఒక దారి వేసి ఇలా వెళ్ళు అని చెప్పడం కొంచెం సులభం అవుతుంది మనకి. మనమే దారి వేసుకుని వెళ్ళాలంటే అంటే ఏంటంటే అది ఒక విధంగా మనం దారి వేసుకుని వెళ్ళడం అనేది మనం ప్రతిభకి వాటికి సంబంధించిన విషయం. కానీ ఒకే గమ్యానికి 10 దారులు కనిపెట్టమన్నప్పుడే చికాకు. అంటే ఒక్కటే డ్యూయట్కి 10 రకాలుగా రాయమన్నప్పుడు అంటే ఎంతసేపు ఆ అమ్మాయిని వీడు ఆరాధిస్తున్నది, ఎంత లెవెల్లో ఆరాధిస్తున్నాడు అనేది ఇతను చెప్పాలి, ఆ అమ్మాయి అలాగే చెప్పాలి. ఒక 100 డ్యూయట్లు రాసిన తర్వాత 101వ డ్యూయట్కి మాకు ఎన్నిసార్లు భావించగలవు, నిజమైన ప్రేమికుడైనా అన్నిసార్లు రాయలేడతాడు ప్రేయసి మీద. కాబట్టి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనం ఒక బలమైన భావాల్ని అందంగా చెప్పడానికి అనువైన వేదిక అది. అలాంటి పాటలు ఇప్పుడు మీరు కొత్త బంగారు లోకమైన సిచ్యువేషన్ సాంగే అండి. మీకు అలాగే అరేరే కూడా, అరేరే అరేరే నా మనసే జారి అన్నప్పుడు మీరు స్నేహమేరా జీవితం అనుకున్నా, అజమేరా ఆశలేక అనుకున్నా, అంటే వాడి ఇంతవరకు ఫ్రెండ్షిప్ అనుకున్నా ఇప్పుడు లవ్ లో పడ్డాను అన్నది. అట్లాగా మీరు రెగ్యులర్ డ్యూయట్ ఉండదండి. మీరు హ్యాపీ డేస్ చూస్తే డ్యూయట్ ఏం ఉండదు అందులో, కానీ అది మంచి రొమాంటిక్ యూత్ఫుల్ లవ్ స్టోరీ అనొచ్చు దాన్ని. అట్లాగా మంచి సందర్భాలకి రాయడం అని నేను బాగా లైక్ చేస్తానండి. అలాంటి పాటలు ఎక్కువగా రాశాను. అదేవిధంగా కౌసల్య సుప్రజారామలో ఉగాదికి సంబంధించినటువంటి ఆ సందర్భోచితంగా ఉన్నటువంటి ఒక పాట రాశారు. సో దాని గురించి అంటే ఉగాది యొక్క ప్రత్యేకత అదంతా కూడా దానిలో మీరు చెప్పడం జరిగింది. సో దాని గురించి కూడా చెప్పండి సార్. అదే ఉగాది సర్వధారి నామ సంవత్సరం అని అది స్టార్ట్ అవడమే శ్రీ 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 సర్వధారి నామ సంవత్సరం సుందరం సుమధురం పంచుకుందామీ సంబరం అందరం మనమందరం. కొత్త కొత్త కోరికేదో అట్లా వస్తుందన్నమాట, మారిపోతుంది. అందులో మీరు చూస్తే నిజానికి అది ఉగాది మీద రాసిన పాట అయినా కూడా మీరు సినిమా చూస్తే ఏమవుతుందంటే అందులో ఒక్కొక్క పాత్రకి సంబంధించిన వాక్యాలు రాశానండి. ఫస్ట్ చరణంలో నేను ఆ షడ్రుచుల్ని తీసుకుని జీవితంలో ఆ కారము, ఉప్పు, చేదు, పులుపు, వగరు ఇవన్నీ ఉంటాయి అన్నదాన్ని ఒక ఫస్ట్ చరణంలో చెప్పాను. రెండో చరణంలో ఈ పంచాంగం వీటి గురించి, పచ్చడి ఇట్లా గురించి చెప్పాను అనమాట. అందులో క్యారెక్టర్ ఏంటంటే ఆ అమ్మాయికి కథానాయకి హీరో మీద ఒక చిన్న అంటే వ్యతిరేకత ఉంటుందన్నమాట. అలాగే ఇంకొక పాత్ర అట్లా వాళ్ళ ఫీలింగ్స్ ని ఈ రుచులకి అన్వయించి చెప్పాను అనమాట. మనసైన మాటొకటే బహుతీపిగా మనవారు పరులైతే అది చేదుగా మదిలోని పులకింతే ఆ పులుపుగా అనలేని భావాలే వగరుగా చురచుర చూపుల మంటలు చల్లితే కారమయే కళయిది కాదా బ్రతుకున కమ్మని రుచులను చేర్చగలవణమనే సాయం లేదా అభిరుచులను కలిపిన బ్రతుకే పండుగలే. ఎలా వస్తుందన్నమాట ఫస్ట్ చరణం రుచుల మీద. రెండో చరణం
పంచాంగ శ్రవణాలు వినిపించనా అని కథానాయకుడు అంటే ఈ పచ్చడే నీకు తినిపించనా అని మళ్ళీ ఇంకొక అతను ఇంకో పాత్ర అంటుంది అనమాట. ఆ రాశి ఫలితాలు అందించనా అంటే ఏం రాసినా మన కథ మారునా అని అంటే ఆ పాత్రల్ని అన్వయించుకుంటూ ఈ ఉగాది సంబంధించిన విషయాలన్నీ అందులో. నిజానికి మీరు ఈ పాట గురించి ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాను. సాధారణంగా ఒక పాట రాయడానికి ఇప్పుడు జరుగుతున్న పంథ ఏంటంటే, నడుస్తున్న పంథ, మీరు సంగీత దర్శకులు ఒక ట్యూన్ చేస్తారు, దాన్ని డైరెక్టర్కి వినిపిస్తారు 4-5 ట్యూన్, అందులో ఒక మంచి ట్యూన్ సెలెక్ట్ చేసి ఆ తర్వాత ఇది ఎవరికి ఇద్దాం, ఎవరైతే రాస్తారని వాళ్ళకి ఇవ్వడం, మాకు సిచ్యువేషన్ చెప్పడం, ఇంట్లో రాయడం, వెళ్ళడం. ఈ పాట మీరు నమ్మరండి, నా కెరీర్లో కూడా ఫస్ట్ టైము. అప్పట్లో పాతకాలంలో మీరు ఒక ఆత్రేయ గారు, మహాదేవన్ గారు, ఒక ఆదుత్ సుబ్బారావు ఇలాంటి వాళ్ళు కూర్చొని ఆయన ఒక పల్లవి రాస్తే ఆత్రేయ గారు ఈయన ట్యూన్ కట్టడం, అప్పటికప్పుడు దాన్ని ఓకే చేయడం, ఇట్లా రాసిన పాట అండి ఇది. ఎందుకంటే ఆ రోజు ఉదయం కూర్చోవడం, రామానాయుడు గారు, డైరెక్టర్ సూర్యప్రసాద్ గారు, కోటి గారు, నేను కూర్చున్న తర్వాత ఆయన కోటి గారు ఒక పల్లవి అనడం, ఆయన ఒక పల్లవి అన్న తర్వాత ఇంకా నేను కూర్చొని రాయడం అనమాట. అప్పుడు దాన్ని ఆయన పాడడం, అప్పటికప్పుడు డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ ఓకే చేయడం, ఇట్లా రాశానండి ఈ పాట స్పాట్ లో. అంటే అప్పట్లాగా అనమాట, అందరూ కూర్చొని, ఎందుకంటే నేను పాట రాసిన తర్వాత మ్యూజిక్ డైరెక్టర్కి ఇవ్వడం, ఆయన బాణీ కరెక్ట్ గా రాశాడా లేదా వీడు మీటర్ కి అని చూసుకోవడం, చెక్ చేసుకోవడం, అందులో ఏమైనా మాటలు ఏమన్నా అటు ఇటు కొడితే మళ్ళీ కరెక్షన్ చేయడం, తర్వాత డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం, ఆయన ఓకేతో ప్రొడ్యూసర్, ఇట్లా ఒక ప్రాసెస్ అయి ఉండేదండి. ఒక్కొక్కళ్ళు అంటే ఒకరికి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటూ ఉంటుంది. మళ్ళీ ఎవరో ఏదో అంటారు ఇందులో అది ఇది అంటే వాళ్ళ మనసులో ఏముంది అన్నది సరిగ్గా తెలుసుకునే అవకాశం ఉండదు కవికి. ఇలా కూర్చుని ఒక బృందం లాగా చేసినప్పుడు అందులో ఆ నేటివిటీ అంత సహజంగా ఆ పాట రావడం కూడా జరిగిందనమాట. అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. మ్యూజిక్ సిట్టింగ్స్ లో వీళ్ళందరూ టీం అంతా కలిపి కూర్చోవడం ఒకే సెట్ అయితే కంప్లీట్ గా స్పాట్ లో ఓకే అయిపోవడం అనేది, అంటే దానికి ఎంత ఎఫర్ట్స్ పెట్టారనేది తెలుస్తుంది అన్నాడు. నిజానికి అలా అన్నప్పుడు నేను భయపడ్డానండి. రామానాయుడు గారికి అదే మొట్టమొదటి రాయడం నేను, కౌసల్య సుప్రజారామ, కాబట్టి అదే నేను రాయగలనా లేదు, నాకేంటంటే వెంటనే రాయలేనండి, ఆశువుగా నాకు రాదు, నేను నిదానంగానే రాస్తాను, నేను ఫాస్ట్ గా రాయలేను అనమాట. అందువల్ల ఇది ఏమవుతుందంటే కోటి గారు అట్లా ఏం లేదు, హ్యాపీగా రాయొచ్చు, మీరేం భయపడకండి, రండి అని ఆయన కోటి గారు బాగా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు కూర్చొని రాశాను. ఆ తర్వాత వచ్చినప్పుడు నేనే అనుకున్నా, నేనే రాశానా ఇది అన్నట్లుగా. అంటే ఎప్పుడు అంతవరకు రాయలేదు అనమాట, అలాగా మొట్టమొదటిసారి అలా రాయడం. కానీ దానివల్ల ఎంత బెనిఫిట్ ఉందని కూడా నాకు అర్థమైంది. ప్లస్ అదే టైంలో చాలా టఫ్ జాబ్ అండి అది. అప్పటికప్పుడు రాయడం అన్నది ఆ బాణీకి అనుగుణంగా, అది సందర్భోచితమైన గీతం, అది ఏదో డ్యూయట్ అనుకోండి, ఏదో 4 భావాలు రాసేయచ్చు. కాబట్టి అది నిజంగా నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన పాట. ఇన్వాల్వ్ అయినటువంటి పాట అది. డ్యూయట్ అంటే ఒక ఇద్దరు, అంటే ఒక హీరో హీరోయిన్ లేదంటే ఎవరైతే 2 క్యారెక్టర్స్ మధ్య జరిగేటటువంటి అన్ని క్యారెక్టర్లు వస్తాయి అనమాట. అందులో ఏదో పక్కింటి వాడు వస్తాడు, ఆ ఇంట్లో తిష్ట వేసిన ఒక 2-3 ఉంటారు, ఆల్రెడీ హీరో ఇంట్లోకి ఎంటర్ అయి ఉంటాడు, ఆల్రెడీ ఆ అమ్మాయి ఉంటుంది అందులో. ఇట్లా రకరకాల క్యారెక్టర్లు వాళ్ళ మనస్తత్వాలన్నీ తీసుకుని రాసిన పాట అండి అది. ఇంకోటి ఏంటంటే నా కెరీర్ లో కవిగా ఎక్కువగా నేను అంటే సినిమాల్లోకి రాకముందు నేను చదువుకుంటున్నప్పుడు యూనివర్సిటీలో రీసెర్చ్ చేస్తున్నప్పుడు నేను ఎక్కువగా రాసిన కవితలన్నీ ఉగాది మీదే, ఉగాది కవితలు ఎక్కువ రాసేవాడిని. ఎందుకంటే చెన్నైలో ఉన్నప్పుడు అక్కడ ఆకాశవాణి ఉండేదండి, అక్కడ 1 గంట ప్రసారాలు ఉండేవి రోజు. అంటే అక్కడ తమిళం కదా మెయిన్, అందువల్ల తెలుగు వాళ్ళ కోసం 1 గంట కేటాయించేవారు. ఆ గంటలో అప్పుడప్పుడు కదంబ కార్యక్రమం, కవిత్వం అని, కవి సమ్మేళనాలు అవి ఏమైనా ఉగాది జరిగినప్పుడు ప్రతి సంవత్సరం నేను ఉండేవాడిని. ఒక ఆస్థాన కవిలాగా నన్ను పిలిచేవారు. ఎందుకంటే అప్పుడు సీనియర్లు చాలా మంది ఉండేవారండి అక్కడ. సీతారామ శాస్త్రి గారు, ఆరుద్ర గారు, పివి శ్రీనివాస్ గారు, జగ్గయ్య గారు, వీళ్ళందరూ వచ్చేవారు. అంటే ఆ యువకుల నుంచి, యూత్ సైడ్ నుంచి నన్ను పిలిచేవారు అన్నమాట. మద్రాస్ యూనివర్సిటీలో నేను తెలుగు డిపార్ట్మెంట్ ఎంఏ చేసేవాడిని అప్పుడు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఉగాది అంటే ఇంకా శ్రీముఖ నామ సంవత్సరం ఒక్కొక్కటి అట్లా ప్రతి సంవత్సరం ఉగాది కవి సమ్మేళనంలో పాల్గొనేవాడిని. అలాగా ఆ తర్వాత కూడా నాకు ఈ పాట రాయడం చాలా తేలికైంది.
నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఇంకొకటి మీరు రాసే ప్రతి పాటలను కూడా అంటే ఒకదానికి ఒకదానికి సంబంధం లేకుండా ఒక వైవిధ్యమైనటువంటి పదాలు వాడటం కానీ, తర్వాత ఆ అమరిక అంటే సిచ్యుయేషన్ బట్టి సిచ్యుయేషన్ అలా చెప్తారు డైరెక్టర్, దాన్ని బట్టి ఫీల్ తీసుకురావడం అనేది, ఆ పదాల కూర్పు అనేది చాలా క్లిష్టమైన ప్రక్రియ అండి అది. అదేవిధంగా పదాలపై మంచి పట్టు, అవగాహన, ఏ పదాలు ఎక్కడ వాడాలనేటటువంటి పరిజ్ఞానం కూడా ఉండాలి. సో దీన్ని బట్టి చూస్తే తెలుగులో మీకు చాలా పరిజ్ఞానం ఉంది. తర్వాత తెలుగు సంబంధించినటువంటి మీరు ప్రత్యేకమైన కోర్సులు లాంటివి చేయడం జరిగిందా? అంటే ఎంఏ తెలుగు చేశారని మీరు ఇప్పుడు అన్నారు. అలా కాకుండా ఇంకా మిగతా సీనియర్ రచయితలతో కూర్చుని వర్క్ చేయడం కానీ, అంటే ఏ రకంగా మీరు ఈ పట్టు సాధించగలిగారు? నిజానికి నాకు కొన్ని అభిప్రాయాలు అంటే ఎట్లా అంటే, ఇప్పుడు మనం అభిమానించే కవుల్ని కానివ్వండి, ఆరాధించే వాళ్ళని, ఇన్స్పైర్ అయిన వాళ్ళని కలుసుకోవడం, వాళ్ళ దగ్గర ఎలాంటి మెళకువలు ఉంటాయని అడిగి తెలుసుకోవడం అన్నది నేను బిలీవ్ చేయనండి. ఎందుకంటే కళకు సంబంధించిన ఏ రంగానికైనా శిక్షకులు ఉన్నారు. మీరు సంగీతం తీసుకోండి, సరిగమ పదని 7 స్వరాలు, ఇన్ని రాగాలు, ఇన్ని మేళకర్త రాగాలు, ఈ తాళాలు, ఒక ఏమంటారంటే ఒక శాస్త్రీయత ఉంది వాటికి. నృత్యం తీసుకోండి, ఒక కూచిపూడి, ఒక భరతనాట్యం, కథకళి, చాలా ఉన్నాయి. శిల్పకళ, చిత్రలేఖనం, ఏది తీసుకున్నా మీకు. ఒక కవిత్వానికే ఏ క్లాసులు లేవండి, ఏ కోర్సులు లేవు, కవిత్వానికి రూలు లేదు. ఒకప్పుడు ఛందస్సులు రాసేవాళ్ళు, తేటగిది, ఆటవెలది, చంపకమాల. కానీ కవిత్వం అంటే భావానికి సంబంధించింది. భావం అనేది ఒక రూపాన్ని ఆశ్రయిస్తుంది అంతే. కానీ భావానికి ఏ కొలతలు లేవండి. కానీ పాట మీ ఇష్టం వచ్చినట్టు పాడలేరు, డాన్స్ మీ ఇష్టం వచ్చినట్టు గెంతలేరండి. ప్రతిదానికి ఒక నాద, ఆ రాగము, తాళానికి తగినట్టే వెళ్ళాలి. ఒక నృత్యం కానివ్వండి, అలాగే ఒక బొమ్మ గీసేవాడు కూడా ఈ కలర్ కాంబినేషన్స్ ప్రకారమే వెళ్ళాలి అతను. ఒక శిల్పం చెక్కేవాడు కూడా ఫస్ట్ ఎక్కడ మొహం దగ్గర కన్నులు ఎలా చెక్కాలి ఏమిటో ప్రతిదానికి శాస్త్రం ఉంది. ఒక కవిత్వానికి శాస్త్రం లేదండి. అది ఏంటంటే ప్రతి వ్యక్తి తన వైయక్తిక జీవితాన్ని అనుభవించి ఆత్మావలోకనం చేసుకుని అదో మరో ప్రపంచంలోకి వెళ్లిపోవాలి అంతే. అందుకే కవిని అంటారు చాలా మంది సరదాగా, కవి అంటే కనపడదు వినపడదు అని. వీడు ఆ లోకంలో ఉంటే వీడు ఎవడికి కనిపించడు, ఎవడికి వినిపించడు, వాడి లోకంలో వాడు ఉంటాడు. ఎందుకంటే కవి పడేంత మదనం ఎవడు పడండి ఏ కళా ప్రక్రియలో కూడా మీరు చూసుకుంటే. కాబట్టి కవిత్వానికి చాలా మంది వర్క్ షాపులు ఇవన్నీ జరుగుతాయి, ఇలా పాల్గొన అంటే నేను దాన్ని బిలీవ్ చేయనండి. వర్క్ షాపుల ద్వారా మెళకువలు, నాకు తెలిసి కవిత్వం టెక్నిక్ కాదు, అది ఫీల్. ఆ ఫీల్ అన్నది ఎవడి వైయక్తిక జీవితానికి సంబంధించినట్టు, ఎవడి సంస్కారాన్ని బట్టి, ఎవడు తను చూసిన ప్రపంచాన్ని బట్టి, తన స్వానుభవాన్ని బట్టి రాస్తాడు. అతని సంస్కారం కానివ్వండి, అతని వ్యక్తిత్వం కానివ్వండి, అతను ఎంతగా ఒక అంశాన్ని గురించి దానికి స్పందిస్తున్నాడు అన్న దాని మీద ఆ కవిత్వం యొక్క లోతు, దాని యొక్క ఆ సౌందర్యం అనేది ఆధారపడి ఉంటుందండి. ఆ కవిత్వాన్ని అది కేవలం భావించాలి అంతే. దానికి ఎవళ్ళు గురువులు ఉండరండి. ఎందుకంటే గురువులు ఉండకపోయినా మన సీనియర్ రచయితలు రాసిన రచనలు చదవడం వల్ల వాళ్ళు ఒక అంశాన్ని గురించి ఏ కోణంలో ఆలోచిస్తున్నారు, ఒకే అంశాన్ని గురించి ఒక వరకట్న దురాచారం మీద ఒక 10 మంది కవులు నాటకమో కథో నవలో రాసినప్పుడు ఒక్కొక్కళ్ళు వాళ్ళ దృష్టికోణం ఎలా ఉంది, ఎలా చెప్పారు. ఒక వానకు సంబంధించిన నేపథ్యంలో కథ రాస్తే ఒక గాలివాన అనే కథ ఎలా పుట్టింది, ఒక పడవ ప్రయాణం అన్నది ఎలా పుట్టింది, ఒక ముసురు అన్నది ఒకటి ఎలా పుట్టింది అంటే వాళ్ళు చూసే దృక్కోణం ఎలా ఉంది, నేను ఎలా చూస్తున్నాను. ఒక అంశం, ఒక చెట్టు గురించి ఒక 10 మంది కవిత్వం రాశారు, నేను ఏం రాయగలను 11వ వాడిగా అన్నది మనం ఆత్మ పరిశీలన చేసుకున్నప్పుడు మన సంస్కారం ఏమిటో, మన ప్రతిభ ఏమిటో, మనం ఎంతవరకు ఎంత లోతుగా భావించగలమో అది మన అక్షరాల్లో ఆవిష్కృతం అవుతుంది. కాబట్టి ఆ చెట్టు గురించి రాసిన 10 మంది కవుల్ని నేను సంప్రదించి, ఏమండి మీరు ఎక్కడి నుంచి మొదలు పెట్టారు, ఎక్కడ ముగించారు, ఎక్కడ మలుపు తీసుకున్నారు అని అడగడంలో అర్థం లేదనిపిస్తుంది. కాబట్టి నేను ఎక్కువగా రచనలు చదివానండి. ఇప్పుడు మీరు అన్నారు అంటే ఈ తెలుగు గురించి ఎలా మీకు ఆసక్తి ఏర్పడిందని. నేను చిన్నప్పటి నుంచి మీరు చూస్తే నేను హిందీ ఎక్కువ చదివానండి. నేను రాష్ట్ర భాష ప్రవీణ వరకు చదివాను. నేను తెలుగు చదువుకోలేదు. పెద్ద ఇంటర్మీడియట్లో కానివ్వండి, డిగ్రీలో కానివ్వండి, నా ద్వితీయ భాష అంటారు కదా అది హిందీ. నేను తెలుగు చదవను. నాకేంటంటే తెలుగు ఏమిటి మాట్లాడుతున్నాం అది ఒక చిన్న చూపు, ఏముంది దీన్ని నేర్చుకోవాలా, తెలుగులు నేర్చుకోవడానికి ఏముంది, మనం కరెక్ట్ గా వ్యాకరణం ప్రకారం మాట్లాడుతున్నాం, మన భావాలు ఎదుటి వాళ్ళకి అర్థం అవుతున్నాయి. ఇప్పుడు దీంట్లో నేను కృషి చేయడం ఏమిటి అన్నది ఉంటుందన్నమాట. హిందీ అంటే అబ్బో ఎంతమంది కవులను, సూర్యకాంత్ త్రిపాఠి, మహాదేవి వర్మ, ఇంతమంది కవులను ఇంత అద్భుతంగా రాశారని దాన్ని నేను తెలుగులో అర్థం చేసుకుని
అట్లా చేయడం మాకు ఏదో గొప్పగా ఫీల్ అయ్యేవాడిని. ఇంటర్మీడియట్ లో సెకండ్ లాంగ్వేజ్ అంటే హిందీ స్టూడెంట్స్ అంతా లేచి వెళ్ళిపోయేవాళ్ళం. వీళ్ళంటే ఎక్కువ మంది ఉండేవాళ్ళు కాబట్టి ఇట్లా సెక్షన్ లో ఆళ్లే ఉండేవాళ్ళు. ఒక 10-15 మంది మేము హిందీ స్టూడెంట్స్ వెళ్ళిపోయాం. అట్లాగే డిగ్రీలో కూడా. కానీ డిగ్రీ చివరి సంవత్సరానికి వచ్చేటప్పటికి నేను ఎక్కువగా లైబ్రరీస్కి వాటికి వెళ్తుండేవాడండి. ఎప్పుడో యాదృచ్ఛికంగా అక్కడ నారాయణ రెడ్డి గారి సిద్ధాంత వ్యాసం చదివా. ఆధునికాంధ్ర కవిత్వము సంప్రదాయములు ప్రయోగములు అని ఆయన చేసిన PhD థీసిస్ అది 1960లో. అది చూశాను అనమాట. అది చూసి అక్కడక్కడ తిరిగేస్తుంటే మధ్యలో అంటే ఆయన ఆ ఆధునిక కవిత్వంలో ఎక్కడి నుంచి మొదలైంది, ఎలాంటి ప్రయోగాలు జరిగాయి, ఎలాంటి అభ్యుదయం కవిత్వ పరంగా జరిగింది, ఎన్ని విప్లవాలు జరిగాయి, ఎన్ని ఉద్యమాలు వచ్చాయి, ఎన్ని రకాల దిగంబర కవిత్వం కానివ్వండి, ఇంకా రకరకాల విప్లవ కవిత్వం, అభ్యుదయ కవిత్వం, మానవతావాద కవిత్వం, స్త్రీవాద కవిత్వం, దళిత కవిత్వం, ఇలాంటివన్నీ అవన్నీ చూసినప్పుడు నాకు ఒక్కసారిగా నేను ఎంత అజ్ఞానంలో ఉన్నాను ఇంతకాలం, దీని గురించి ఎంత తక్కువగా అంచనా వేశానని నాకు సిగ్గనిపించింది. ఫైనల్లో తెలిసింది. డిగ్రీ ఫైనల్ ఇయర్ అండి, బీఎస్సీ ఫైనల్ ఇయర్ లో నేను చిత్తూరులో ఉండేవాడిని. మా నాన్నగారు అక్కడే ఉద్యోగం. అక్కడ ఉన్నప్పుడు ఈ చదివినప్పుడు మధ్యలో శ్రీశ్రీ కవిత్వం కానివ్వండి, ఆరుద్ర గారివి చాలా మంది కావాలండి. ఇప్పుడు కాళోజీ గారు, శివసాగర్ గారు, అజంతా గారు, గుంటూరు శిశేంద్ర శర్మ, దాశరథి గారు, నారాయణ రెడ్డి గారు ఆయన కవితలు కోట్ చేసుకున్నారు. ఇవన్నీ చదివినప్పుడు ఇంత సాహిత్యం ఉందా, ఇంతమంది కృషి చేశారా, తిలక్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ ఇంత రాసి ఇంత చేసింది మనకు తెలిసింది ఎంత తక్కువ అని అనిపించింది అనమాట. అప్పుడు ఆ సిద్ధాంత గ్రంథం ఒక 600 పేజీలండి. రోజు వెళ్లి ఆ భాష కూడా చాలా చాలా ప్రకృష్టంగా ఉండేది, చాలా స్టాండర్డ్ ఉండేది. అంటే థీసిస్కి సంబంధించిన భాష కదా, అందుకని ఆయన మొత్తం గ్రాంధికంలో రాయలేదు, శిష్ట వ్యవహారికంలోనే రాశారు. అది మొత్తం చదివేశానండి. నాకు ఏం అర్థం కాకపోయినా, ఎందుకంటే పాశ్చాత్య సాహిత్యము, వాటి నేపథ్యం, అక్కడ జరిగిన మార్పులు, సాహిత్యంలో వచ్చిన పరిణామాలు, ఆ పాశ్చాత్య సాహిత్యం యొక్క ప్రభావం తెలుగు సాహిత్యం మీద ఎంత ఉంది, ఎంతమంది దాని నుంచి ప్రభావితులయ్యారు, శ్రీశ్రీ లాంటి వాళ్ళు, అక్కడ ఉన్నవన్నీ దాస్ క్యాపిటల్, కార్ల్ మార్క్స్ నుంచి, వాళ్ళ నుంచి తీసుకున్న భావాలు వీళ్ళు ఎలా చెప్పారు, ఇవన్నీ చదివిన తర్వాత నాకు ఒక్కసారిగా ఎప్పటికైనా నా జీవితంలో తెలుగు సాహిత్యంలో పరిశోధన చేసి డాక్టరేట్ తీసుకోవాలి అన్నంత బలమైన కోరిక ఏర్పడింది అనమాట. ఇంకా దాంతో బీఎస్సీ అవుతూనే నేను ఎంఏ అప్లై చేశాను. ఎంఏ అప్లై చేసి మద్రాస్ యూనివర్సిటీలో ఎంఏ తెలుగులో చేరాను. సైన్స్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు ఇమీడియట్ గా నేను అక్కడ కూడా ఏంటంటే ఎంఏ తెలుగు చేయడానికి నాకు క్వాలిఫికేషన్ లేదు, ఎందుకంటే సెకండ్ లాంగ్వేజ్ హిందీ, నేను డిగ్రీ స్థాయిలో తెలుగు చదవలేదు. అందువల్ల ఏం చేశారు, ఎస్వి యూనివర్సిటీలో నేను BA 1 సిట్టింగ్ కట్టి 3 ఇయర్స్, అంటే నేను ఆల్రెడీ 3 ఇయర్స్ చదివాను కాబట్టి బీఎస్సీ నాకు అటెండెన్స్ ఎగ్జామ్షన్ అనమాట. అంటే అటే స్ట్రెచ్ లో ఏప్రిల్లో నువ్వు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ రాయొచ్చు, 1 సిట్టింగ్ రాసేచ్చు. కూర్చొని రాశానండి. 64% వచ్చింది నాకు తెలుగులో. తెలుగు మేజర్ తీసుకున్నాడు, తెలుగు స్పెషల్ తెలుగు తీసుకుని అప్పుడు దాన్ని బట్టి మద్రాస్ యూనివర్సిటీలో చేరా. మద్రాస్ యూనివర్సిటీలో చేరిన తర్వాత అసలు నా దారి, నా కెరీర్ అసలు చాలా మారిపోయింది అనమాట. అంతవరకు నాకు ఏ గమ్యం లేదు, ఏం చేయాలి, ఇది చదివి ఫలానా అవేం లేవండి. మద్రాసుకు వచ్చిన తర్వాత తెలుగు డిపార్ట్మెంట్ చేరిన తర్వాత అక్కడ నుంచి ఒక్కొక్కళ్ళ పరిచయం, ఒక ఆరుద్ర గారు కానివ్వండి, అంటే మా డిపార్ట్మెంట్కి ఏమన్నా ఆ సెమినార్లు అవి జరుగుతున్నప్పుడు వాళ్ళు చీఫ్ గెస్ట్ గా వచ్చేవారు అనమాట. ఆరుద్ర గారు అని, పప్పు వేణుగోపాలం అని, పిబి శ్రీనివాస్ గారు, జగ్గయ్య గారు, ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. వాళ్ళని వేటూరి గారిని కూడా అప్పుడే నేను కలుసుకోవడం మొట్టమొదటిసారి. మాకు పైడిపాల గారని మాకు అక్కడ రీసెర్చ్ చేసేవారు ఆత్రేయ నాటకాల మీద, తర్వాత తెలుగు సినిమా పాట అని దాని మీద రీసెర్చ్ చేశారు. ఆ తర్వాత పుస్తకం కూడా వచ్చింది పైడిపాల గారు. ఆయన మాకు ఒక క్లాసు, ఒక పోర్షన్ చెప్పేవారు, సంజయ్ రాయబారం అని. అట్లా ఆయన ద్వారా పరిచయం. ఆయన వేటూరి గారిని రేడియోలో ఇంటర్వ్యూ చేసి నేను వెంట వెళ్లడం, వేటూరి గారిని అప్పుడే కలుసుకోవడం, అట్లా ఆ తెలుగు సాహిత్యం, ఆ తెలుగులో పరిశోధన చేస్తున్న వాళ్ళు, తెలుగులో నిష్ణాతులైన వాళ్ళని చూడడం, కలుసుకోవడం, అలాంటివి అక్కడే కుదిరాయండి. లేదంటే నాకు తెలుగు మీద పెద్ద పట్టుండేది. నేను డిగ్రీ నుంచి మద్రాసుకు వచ్చే మధ్యలో ఈ నారాయణ రెడ్డి గారి పుస్తకం చదివిన తర్వాత నేను కూడా కవితలు రాయడం అవి మొదలుపెట్టి ఆంధ్రప్రభలో మొట్టమొదటి నా కవిత అచ్చయిందండి నా పేరు మీద. చదవడం, ఈ సిద్ధాంత గ్రంథం చదివిన తర్వాత శ్రీశ్రీ గారివి కానివ్వండి, మీరు అజంతా గారివి, తిలక్ గారివి, దాశరథి గారివి అన్ని పుస్తకాలు కొనడం, చదవడం, వాళ్ళ కవిత్వం మొత్తం చదువు. నాకు ఎంత అర్థమైనా అర్థం కాకపోయినా అలా చదివి 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 దాని మీద ఒక ఆసక్తి, ఒక నేను రాయగలను అన్న కాన్ఫిడెన్స్ వచ్చాక చిన్న చిన్న కవితలు రాసిన అవి పబ్లిష్ అయ్యేవి. అప్పుడే నేను అక్కడ ఉన్నప్పుడు దూరదర్శన్కి భావవల్లరి అని లలిత గీతాలు అవి వచ్చాయి. భావవల్లరికి పాట రాసి పంపించా.
అప్పుడు మొట్టమొదటిసారి నా పాట దూరదర్శన్లో ప్రసారం అయింది. అవునండి, పాడతారు. అప్పుడు నల్లూరి సుధీర్ కుమార్ గారు మ్యూజిక్ చేశారు, విజయలక్ష్మి శర్మ గారు నా పాట పాడారు. నాకు ఇప్పటికీ గుర్తు. అది మొట్టమొదట నా కవిత్వం పాటగా సంగీత రూపంలో బయటికి రావడం అండి. మొట్టమొదటిసారి నా పేరు టీవీ తెర మీద, అప్పటికి ఏ ఛానల్స్ లేవండి, ఏమీ లేవు, దూరదర్శన్ ఒక్కటే ఉండేదన్నమాట. అప్పుడు మొట్టమొదటిసారి చూసుకున్నాను. ఆ తర్వాత ఆ నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే ఎంఏ చేరడం. చెన్నైకి వచ్చాక, చెన్నైకి వస్తూనే అక్కడ నుంచి తెలుగు శాఖ నుంచి కొంతమంది స్టూడెంట్స్ తీసుకెళ్లి అక్కడ గంట సేపు తెలుగు ప్రసారాలు ఉండేవన్నాను కదా. అప్పుడు మిగతా స్టూడెంట్స్ తో పాటు ఒకళ్ళేవో కథ, ఒకళ్ళేదో చిన్న నాటిక, ఒకటి స్కిట్, నేనేమో కవిత. నా కవిత అక్కడ విన్న తర్వాత అరే ఈ కుర్రాడు ఎవరో బాగా రాస్తున్నాడు అని చెప్పి ఇంకా అక్కడ నుంచి నాకు వాళ్ళు రెగ్యులర్ గా నాకు కవిత్వం చదివే అవకాశం ఇవ్వడం, ఉగాది కవి సమ్మేళనంలో పాల్గొనడం చేయడం, అట్లా నేను తెలుగు మీద ఆసక్తి పెంచుకున్నానండి. ఈ పదాల కూర్పు అదంతా కూడా అది కూడా చెప్పండి సార్. అవునండి, అంటే పదాల కూర్పు అంటే ఒకటండి, మనకి కవిత్వం సాహిత్యం పట్ల అభిరుచి ఉండి ప్రావీణ్యం సాధించాలంటే, మంచి కథలు రాయాలన్నా కవిత్వం రాయాలన్నా మొట్టమొదట చేయాల్సింది చదవడం అండి. ఎంత విస్తృతంగా చదివితే అంత వొకాబులరీ మనకు వస్తుందండి. భావాలతో పాటు నడక, శిల్పం అంటారు, శైలి, ఎంత విస్తృతంగా చదవాలి. మీరు ఇప్పుడు ఫలానా కవిదే అని కాకుండా విస్తృతంగా చదివితే కానీ రాయడం రాదండి. చదవకపోతే కేవలం భావించి నేను చాలా డెప్త్ గా ఆలోచించానంటే పెన్ను తీసేటప్పటికి అక్షరాలు ఏది మీ దగ్గరికి రాదు, ఒక్క పదం కూడా రాదు. మీరు విస్తృతంగా చదివితే ఆ ఫ్లో అంటారు చూడండి, అట్లా తన్నుకొస్తుంది అనమాట. అలా తన్నుకొచ్చి పదాల గురించి ఆలోచించకుండా ఎప్పుడైతే భావం ముందుకు తోసుకొస్తుందో అప్పుడు అది మనం ఏం చెప్పదలుచుకున్నామో సూటిగా వెళ్లిపోతుందండి. అరేరే పాట బయటికి వచ్చిన తర్వాత సీతారామ శాస్త్రి గారు నాకు ఫోన్ చేసి దాదాపు ఒక 3 గంటల సేపు మాట్లాడారండి. ఆయన ఒక్కటే అన్నారు, ఆయన నన్ను మణి అంటారండి, నా ఒరిజినల్ నేమ్. మణి నువ్వు రాసిన తర్వాత దానికి బాణి కట్టారని అడిగితే, లేదండి నేను రాసిన ట్యూన్కే నేను రాశాను, ట్యూన్ ఇచ్చారు నాకు, దానికి రాసిన పాట అండి అరేరే అంటే. ఆయన అన్నారు ఆ పాట అంత గొప్పగా జనంలోకి వెళ్ళడానికి కారణం అందులో పదాలన్నీ మాయమైపోయి ఒక అద్భుతమైన భావం ఆవిష్కృతం అవడమే. ఎవరికి పదాల కన్నా నువ్వు చెప్పిన విషయం అనేది అలా గుండెలకు హత్తుకుపోయింది కాబట్టి అంత సూటిగా దూసుకెళ్లిపోయింది ఆ పాట. అంటే కొత్త పదాలను ఎప్పుడు కొత్త భావం చెప్పాలంతే. అది ఎంత తేలికగా చెప్పాలి, నీకు ఎక్కడ ఆ ట్యూన్కి ఎక్కడ బరువు పడకుండా హాయిగా ఆహ్లాదంగా ఆ సౌండ్, దానికి ఒక రూపం ఉంటుందండి. సంగీతానికి నాకు తెలిసి రూపం ఉంటుంది. ఆ శబ్దాన్ని కళ్లతో చూసినప్పుడు అద్భుతమైన పాట రాయొచ్చు. కాబట్టి ఆ పదాలు అంటే మీరు అంటే అది చెప్పాను ఇందాక, మీ సాహిత్య సంస్కారాన్ని బట్టి మీరు చదివిన ఆ వ్యక్తులు, ఆ స్థాయి రచయితల ఆ గ్రంథాలు అవి చదివినప్పుడు మీకు ప్రత్యేకంగా ఏరుకోవాల్సిన అవసరం లేదండి, అవి వచ్చేస్తాయి అంతే. అంటే కవిత్వం ఒక ఆల్కెమీ అంటారు తిలక్ గారు. అంటే అది తెలియదు, అది ఒక రసాయన ప్రక్రియ అంటారు కదా, అది వస్తుంది అంతే. అది ఎలా వస్తుందనే దాని రహస్యం మనకు తెలియదు. అదేవిధంగా ఇందులో రెయిన్బో సినిమాలో మనసా చెల్లించకే ఈ అరరే హ్యాపీ డేస్ లో ఆ పాటకి చూసుకుంటే ఇది అసలు ఎంత బరువైన పాట అంటే ఎంత చక్కగా తన మనసులోనే ఉన్నటువంటి ఆ భావాలను ఎంత చక్కగా ఆవిష్కరించారంటే ఆ పాటలో కంప్లీట్ ఎక్స్ట్రాడినరీ అండి. అది చాలా మంచి పాట అండి. అందులో ఏంటంటే అతను ఆ పెయింటర్ అనమాట, ఆ క్యారెక్టర్. అతను ఒక అమ్మాయి తన లైఫ్ లో ఎప్పటికైనా ఒక యాక్ట్రెస్ అవ్వాలి, మంచి నటిగా ఎదగాలి అంటే తన తండ్రి తన ఆశయాన్ని సాధించలేక ఆయన చనిపోయిన తర్వాత దాన్ని ఫుల్ఫిల్ చేయాలని ఈ అమ్మాయి డ్రీమ్ అనమాట. ఆ అమ్మాయి కళ నిజం అవడం కోసం ఇతను ఆ అమ్మాయికి చాలా ఉపయోగపడేటట్లు అంటే హెల్ప్ చేస్తాడనమాట. ఒకానొక దశలో ఆ అమ్మాయికి మంచి అవకాశం వస్తుంది. వచ్చినప్పుడు అంతవరకు ఆ అమ్మాయి మీద పెంచుకున్న ప్రేమను ఒకసారిగా చెప్తాడు. చెబితే ఆ అమ్మాయి దానికి నో అని చెప్పి వెళ్లిపోతుంది. ఒకటే అంటుంది, నువ్వు ఇంతకాలం నాకు సహాయం చేసావు, ఇప్పుడు నా కళ నిజం చేసావన్న కృతజ్ఞతతో నీ ప్రేమను అంగీకరించమంటావా? లేదు, నాకు నీ ప్రేమ కన్నా నా ఆశయం గొప్పది, నేను గొప్ప నటిని అవ్వాలి. ఎందుకంటే నేను ఇప్పుడు నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుని నా కెరీర్ని పాడు చేసుకుని జీవితంలో ఒక ఇల్లాలిగా ఉండిపోలేను. ఇంకో 10 ఏళ్లు నేను సినిమా రంగంలో ఒక తారగా వెలిగిపోవాలి, అది నా ఆశయం అని చెప్పి వెళ్లిపోతుందండి. అప్పుడు ఇతని పాయింట్ ఆఫ్ వ్యూలో పాట వస్తుందన్నమాట. అంటే ఈ పాట ఎలా ఉంటుందంటే ఇతని వైపు నుంచి ఆలోచిస్తే కరెక్ట్ అనిపిస్తుంది, ఆ అమ్మాయి వైపు నుంచి ఆలోచిస్తే కరెక్ట్ అనిపిస్తుంది.
అప్పుడు వాడు తనకు పాడుకుంటాడు అనమాట. మనసా చలించకే ఇకనైనా క్షమించదే వేదన, మమతే గతించెనా తనలోనా జ్వలించకే నిలువునా, నీలో ప్రతి రంగు తన ముందే తలొంచిన, కుంచే ప్రతి అంచు తన రూపం స్మరించిన, మనసా చలించకే ఇకనైనా క్షమించదే వేదన. అంటే నీలో ఆవేదన కూడా నిన్ను క్షమించదు ఇక మీదట. ఆ అమ్మాయి గురించి నువ్వు ఆలోచిస్తే వద్దు, మమతే గతించిన తనలోన జ్వలించకే నిలువున, అంటే కుంచె ప్రతి అంచు తన రూపాన్ని స్మరించిన, నీలో ప్రతి రంగు తన ముందు తలొంచిన, ఇంకా నువ్వు చలించకు మనసా, నువ్వు స్థిరంగా ఉండు అన్నది ఈ పాట అండి. నాకు నిజంగా వీణాదిత్య గారు మళ్ళీ ఇంకో లైన్ రాయించలేదండి, ఆయన ఇంకో వర్షన్ రాయించలేదు. ఆయనకు రాసిన 3 పాటలు ఇంక నేను రాసినట్లుగా తీసుకున్నాను. అంటే ఆయన అంత గొప్పగా నెరేట్ చేయబట్టి నిహాల్ చేసిన ట్యూన్ కానివ్వండి, అది అంత బాగా కుదిరింది అనమాట. మంచి పాట. అదేవిధంగా అసలు మొదటి ప్రయత్నం అంటే ఫస్ట్ టైం లిరిసిస్ట్ గా ఇండస్ట్రీకి ఎప్పుడు పరిచయం అయ్యారు, ఏ పాట ద్వారా పరిచయం అయ్యారు? అంటే ఇప్పుడు నేను ఎంఏ చేరానని చెప్పానండి మద్రాసు విశ్వవిద్యాలయంలో. ఆ తర్వాత అట్లాగే పిహెచ్డి చేసినప్పుడు ఈ ఎంఏకి పిహెచ్డికి మధ్యలో నేను, అంటే అప్పటికి మా నాన్నగారు రిటైర్ అయిపోయారు ఎంఏ అవుతూనే. ఇక తర్వాత నేను అక్కడ ఉండి చదువుకోవడానికి ఇంటి నుంచి డబ్బు పంపాలంటే ఆయనకి ఇబ్బంది. ఇంకా మేము 3 అన్నదమ్ములు, ఒక చెల్లెలు, మధ్యతరగతి కుటుంబం. అందువల్ల ఇంకా ఆయన మీద భారం కాదలుచుకోలేదు. ఈ మధ్యలో ఏదైనా ఉద్యోగం చేస్తూ మనం రీసెర్చ్, నాకు చెప్పాను ముందే రీసెర్చ్ చేయాలి, ఎప్పటికైనా నేను డాక్టరేట్ చేసుకోవాలి తెలుగు సాహిత్యంలో. అందువల్ల సరే ఈ మధ్యలో ఏదైనా ఉద్యోగం చేద్దాం అనుకుంటున్న తరుణంలో ఒక ప్రముఖ పత్రిక ఈనాడులో ఒక ప్రకటన వెలువడితే రిపోర్టర్ కావాలి, అది చెన్నైలోనే, అంటే వెంటనే అప్లై చేశాను. అది అదృష్టవశాత్తు నాకే వచ్చింది ఆ ఉద్యోగం. వచ్చేటప్పటికి ఇంకా ఆ ఉద్యోగంలో జాయిన్ అయ్యి వెంటనే పిహెచ్డీ కూడా చేరాను. నేను చేరడమే సినిమా విలేకరిగా చేరాను అనమాట. అది నాకు అంటే ఆ రంగంలోకి వెళ్ళడానికి ఇంకొంచెం మార్గం సుగమం చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే నాకు నిజానికి ఎప్పుడు పాటలు రాయాలని ఎప్పుడు ఉండేది కాదండి. చెప్పాను కదా, డిగ్రీ బీఎస్సీ అప్పుడు తెలుగు సాహిత్యం మీద ఆసక్తి ఏర్పడింది. కాకపోతే నాకు తెలుగు పాటలు అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి నేను బాలసుబ్రహ్మణ్యం పాటలు అవి ఇవి బాగా పాడేవాడిని ఇంట్లో కానివ్వండి, స్కూల్స్ లో అంతా. మా నాన్నగారు ఘంటసాల పాటలు అవి పాడేవారు ఇంట్లో. ఆయన పాటతోనే మాకు సుప్రభాతం అన్నమాట. ఆ తర్వాత మా పెద్దన్నయ్య శివరంజని, నవరాగిణి ఈ పాటలన్నీ బాగా పాడేవారు. ఆయన మా పెద్దన్నయ్య బాగా పాడేవారు. ఆ తర్వాత అది నేచురల్ గా ఇంట్లో వాళ్ళకి వస్తుంది కదా, అట్లా నాకు పాటలు పాడడం వచ్చు. తర్వాత సిరిసిరిమూలో పాటలు నేను బాగా పాడేవాడిని. ఫాస్ట్ పాటలు, రా దిగిరా, దివి నుంచి భూమికి దిగిరా, గజ్జ గల్లు అంటుంటే ఇలాంటి పాటలన్నీ ఎక్కువగా పాడేవాడిని. అప్పటి నుంచి నాకు బాలసుబ్రహ్మణ్యం గారన్న ఆయన పాటలన్న బాగా ఇష్టం అనమాట. ఎప్పుడైతే నేను కవిత్వం రాయడం మొదలు పెట్టానో, తర్వాత దూరదర్శన్లో నేను నా పాటలు లలిత గీతాలు రావడం వల్లే అప్పుడు ఒక చిన్న ఆశ మొదలైంది, బాలసుబ్రహ్మణ్యం గారు నా పాట పాడాలని. ఎందుకంటే ఎవరు రాయనివ్వండి పాట, ఆ పాట ఎంత సాధారణ స్థాయిలో ఉన్నా, ఆ పాట సాహిత్యపరంగా కానివ్వండి, ఆయన గొంతులో పడితే అది ఎంత అద్భుతంగా రాణించేదో, ఆ తెలుగు మాటకే ఎక్కడ లేని జీవం వచ్చేసేది. ఎంత మామూలు పదం వాడినా, ఎంత మామూలు భావాన్ని చెప్పినా కూడా ఆయన గొంతులో అది ఎక్కడో వెళ్లిపోయేదనమాట. ఇంతవరకు ఏ గాయకుని గొంతులోని అంత అద్భుతమైన మేళవింపు నేను చూడలేదు. అలా ఆ మాటలు నా కలం నుంచి ఒలికిన మాటలు ఆయన నాలిక పలికితే చాలు అన్నంతగా నేను తప్పించిపోయేవాడిని. అదొక్కటే ఉండేది కోరిక, అంతేగాని తెలుగు సినిమాల పాటలు రాసి నేను అగ్రస్థానంలో నిలబడాలని ఎప్పుడూ ఉండేది కాదు. అది లోపల అలా ఉండేది. నేను ఎప్పుడైతే ఈనాడు విలేకరిగా చేరానో అక్కడ మిగతా పత్రికల విలేకరులు నాకు పరిచయం అవడం అట్లా జరిగేది. వాళ్ళకి అప్పుడు నేనంటే యూనివర్సిటీలో ఉంటూ రీసెర్చ్ చేస్తూనే ఉద్యోగం చేస్తూ ఉండేవాడిని. కాబట్టి అప్పుడప్పుడు నా కవితలు ఆల్ ఇండియా రేడియోలో రావడం, అక్కడ మద్రాసు రిపోర్టర్లు వాళ్ళందరూ, అక్కడ మద్రాసు దూరదర్శన్లో 2-3 సార్లు నేను కవి సమ్మేళనాలు పాల్గొనడం, అవి వాళ్ళు చూడడం, నువ్వు కవిత్వం కూడా రాస్తావు అనడం, ప్లస్ కొన్ని ఫీచర్స్ అవి రాసినప్పుడు నేను సితారలో, ఈనాడు సినిమా పేజీల్లో ఒక కవితాత్మకంగా లీడ్స్ అవి ఇచ్చి రాసేవాడిని అనమాట. అవన్నీ చదివి ఇదంటే అప్పుడు వాళ్ళకి తెలుసు నేను ఎంఏ సాహిత్యం, నేను ఎంఏ తెలుగు సాహిత్యం, నేను గోల్డ్ మెడలిస్ట్ మెడ్రాస్ యూనివర్సిటీలో, అన్ని పేపర్లో వచ్చింది. అప్పుడు
అలాగే నాకు మనస్విని ఆత్రేయ పురస్కారం కూడా 2 సంవత్సరాలు నాకే వచ్చింది. జగ్గయ్య గారు పెట్టిందనమాట. అంటే తెలుగు శాఖ నుంచి ఉత్తమ విద్యార్థులకు. ఇట్లా వాళ్ళకి నాకేదో ఆ కవిత్వం వాసన ఉంది, నేను రాస్తానని తెలుసు అనమాట. అట్లాగా నాకు బిఎస్ రావు అని నా ఫ్రెండ్ ఒకతను ఉండేవాడు. అతను ఎవరో ఒక ప్రొడ్యూసర్ చెప్పాడు డబ్బింగ్ సినిమాకి ఒకటి రాయించారు, కానీ అది బయటికి రాదు. తర్వాత పసుపులేటి రామారావు గారిని సీనియర్ జర్నలిస్ట్ అండి ఆయనకి నేనంటే బాగా ఇష్టం అనమాట. ఆయన నేను పాటలు రాస్తానని తెలిసి గీతాకృష్ణ గారికి పరిచయం చేశారు తీసుకెళ్లి. అప్పుడు గీతాకృష్ణ గారు టైం అనే సినిమా చేస్తున్నారు. అప్పుడు ఏమైందంటే అప్పుడు కరెక్ట్ గా వేటూరు గారితో ఒక పాట రాయించారు. ఆయన కూడా రాయించినప్పుడు అప్పుడు నన్ను తీసుకెళ్తే అలాగే మీరు పాటలు రాస్తారా, తప్పకుండా రాయిద్దాం అన్న. దానికి ఇళయరాజా గారు మ్యూజిక్ అండి. ఇంకా సరే అని చెప్పి ఒక ట్యూన్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు నేను రాసిన బాగా నచ్చింది. అట్లా 5 పాటలు నాతో రాయించారు అనమాట. అది మొట్టమొదటి నేను సినిమాలోకి రావడం. అట్లా ఆ సినిమా ద్వారా బాలసుబ్రహ్మణ్యం గారు నా పాట పాడారు. అది 2000 జనవరి 1 న్యూ ఇయర్ రోజున ఉదయాన్నే 7:30కి ఆయన ప్రసాద్ ల్యాబ్ చెన్నైలో ఉందనమాట. అక్కడికి వచ్చి పాడారు. ఇళయరాజా గారు ఉన్నారు, బాలసుబ్రహ్మణ్యం గారు, స్వర్ణలత గారు, బాలసుబ్రహ్మణ్యం గారు డ్యూయట్ అది. మొట్టమొదటి అప్పుడే ఆయన చూడడం, నేను ఆయన ఆశీర్వాదం తీసుకుని ఇంకా నాకు ఆ రోజు ఇంకా జీవితంలో ఇంతకన్నా ఏం కావాలి అనిపించినంత ఆనందం అనమాట. అట్లా ఆ సినిమా ద్వారా నేను సినిమా ఫీల్డ్కి రావడం. అట్లా బాలుగారు నా పాట పాడాలన్న ఒక తపన. కానీ ఆ సినిమాతో అప్పుడు పాపులర్ గా ఉన్న ఉన్నికృష్ణన్, ఉన్ని మీనన్, దేవన్ అని, మను గారని, స్వర్ణలత, మాల్గాడి సుభా, బాలసుబ్రహ్మణ్యం, సుజాత గారు, చిత్ర, ఇట్లా అందరూ పాడేశారు అందులో. అంటే గీతాకృష్ణ గారు మంచి అభిరుచి ఉన్న డైరెక్టర్ అండి, మంచి పాటలు అందులో నాకు బాగా పేరు తెచ్చిన పాట ప్రేమేనంటావా ప్రేమేనంటావా నీకై ఇన్నాళ్ళు వేచానంట. ఉన్నికృష్ణను, సుజాత పాడారండి ఆ పాట. అందులో హరిహరన్ కూడా పాడారు ఇంకో పాట. అట్లా నాకు మొదటి ప్రయత్నంలోనే దాదాపు ఇండస్ట్రీలో ఉన్నటువంటి గాయకులు ప్రముఖ గాయకులందరూ పాడేశారు. ఇంకొకటి ఏంటంటే నాకు అసలు కల్లో కూడా ఊహించని ఒక అదృష్టం, ఇళయరాజా గారితో ఇలా కూర్చుని ఆయన హార్మోనియం వాయిస్తూ నారే నారే నా ట్యూన్ చెబుతుంటే నేను రికార్డ్ చేసుకుని అది రాయడం. అంటే ఆయనతో పాటు కూర్చుని మ్యూజిక్ సిట్టింగ్ లో రాయడం అన్నది ఇంకా నాలాంటి వ్యక్తికి చాలా గొప్ప స్థాయిని కల్పించినట్లు నేను ఫీల్. అంటే ఆయన మామూలు వ్యక్తి కాదండి. కాబట్టి ఆయనతో మొట్టమొదటి సినిమా ఆయనతో వర్క్ చేయడం కూడా నేను గీతాకృష్ణ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. మీ అభిమాన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరండి? అట్లా అభిమాన మ్యూజిక్ డైరెక్టర్ అని అట్లా లేరండి. నాకు అందరూ ఇష్టం అండి. ఎవరు బాగా చేసినా అందరి పాటలు లైక్ చేస్తానండి. మీరు ఆర్పి గారు కానివ్వండి, చక్రి గారు కానివ్వండి, ఇప్పుడు నిహాల్ గారు కూడా రెయిన్బోలో కొన్ని పాటలు చాలా బాగా చేశారు కదా. అట్లా ఇంకా ఇళయరాజా గారు వాళ్ళ మార్కు వాళ్ళకు ఉంటుంది, కీరవాణి గారు, మణిశర్మ గారు అందరూ బ్రహ్మాండం. అంటే ఒక్కటి సార్, నేను ఎప్పుడు పాట విన్నాను అనుకోండి, ఎవరు మ్యూజిక్ చేశారన్న దానికన్నా ఈ లిరిక్ ఎంత బాగా వినపడుతోంది, ఎంత హాయిగా చేసిన ట్యూన్ బట్టి వాళ్ళు లిరిక్ కూడా ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారని తెలిసిపోతుందండి. కాబట్టి మంచి పాట ఉంటే ఎవరు చేశారన్నది ఏమి ఉండదండి. ఇప్పుడు సరే, ఈ సందర్భంగా మనం ఇంకొక పాటను కూడా గుర్తు చేసుకోవాలి. ఆర్పి గారు పాడిన పాట చిరుగాలి వీచనే అనే పాడటం జరిగింది శివపుత్రుడు సినిమాలో. సో దాని గురించి కూడా చెప్పండి సార్. అది నిజంగా శివపుత్రుడు సినిమా విక్రమ్ సినిమా అండి. నిజం చెప్పాలంటే విక్రమ్ గారికి కూడా అంతకుముందు తెలుగులో బ్రేక్ లేదండి. ఆయన స్టేట్ సినిమాలు చాలా చేసినా కూడా శివపుత్రుడు ఆయనకు తెచ్చిపెట్టినంత పేరు, ఆ తర్వాత ఆయనకి ఇక్కడ వచ్చిన క్రేజ్ ఎంతో అందరికీ తెలుసు అనమాట. ఆ శివపుత్రుడు సినిమాకి అన్ని పాటలు నేనే రాశాను. దానికి ఇళయరాజా గారు మ్యూజిక్. అందులో నేను రాసిన పాట, ఒక పాట ఆర్పి పట్నాయక్ గారు పాడారు. అది ఆ సినిమా శివపుత్రుడు సినిమా. ఆ తర్వాత నాకు దాదాపు ఒక 100 డబ్బింగ్ సినిమాలకి పాటలు రాసే అవకాశం ఇచ్చింది. 1-2 కాదండి, వెల్లువ అన్నమాట. శివపుత్రుడు వచ్చి ఇప్పటికి 3 ఏళ్లు అవుతుంది. ఒక 100 సినిమాలు నేను రాసుంటానండి, సింగిల్ కార్డు. అన్ని పాటలు అటెస్టేజ్ అనమాట. ఒక్కో సినిమా తీసుకుంటే అన్ని పాటలు, అందరూ రకరకాల హీరోలు, అజిత్ కానివ్వండి, విజయ్ సినిమాలు కానివ్వండి, ధనుష్ సినిమాలు, ఇట్లాగా విక్రమ్ సినిమాలే కానివ్వండి, చాలా పాటలు సినిమాలు చేసేవాళ్ళు. వనమాలి అంటే వాళ్ళు ఒక్కటే ఫీల్ అవుతారండి, ఈయన డబ్బింగ్ పాట రాసిన స్ట్రైట్ తెలుగు పాటలా రాస్తారు ఈయన అన్నది వాళ్ళు బాగా నాకు ఇచ్చిన క్రెడిట్ అనమాట. నేను కూడా ఎందుకంటే తమిళ భావాలు ఉన్నా కూడా నేను ఆ ట్యూన్నే బాగా మననం చేసుకుంటాను. 100 సార్లు ట్యూన్ మననం చేసుకుని దానికి తెలుగు ఎటువంటి పాటలు ఎటువంటి మాటలు రాస్తే ఆ తెలుగు పాటలు వినపడుతుంది. ఎందుకంటే ఈ డబ్బింగ్ పాటలు రాసేటప్పుడు అంటే తెలుగులో కొంచెం గ్రాంధికం వచ్చేస్తుంది, అంట ఇలాంటివి వస్తుంటాయి వెనక. అవునే ఇట్లా కొన్ని ఆ ఎండింగ్, ఆ వర్బ్ ఎండింగ్ అనేది మీకు నేచురల్ గా ఉండదండి మీరు డబ్బింగ్ పాటలు చూసారంటే.
కాబట్టి నేను ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను. మీరు నాకు శివపుత్రలో మంచి పేరు తెచ్చిపెట్టిన పాట మీరు వింటే మీకు తెలుస్తుంది. చిరుగాలి వీచెనే చిగురాశరేపెనే వెదురంటి మనసులో రాగం వేణువుదెనే మేఘమురిసి పాడెనే కరుకైన గుండెలో చిరుజల్లు కురిసెనే తన వారి పిలుపుతో ఆశలు వెల్లువాయనే ఊహలు ఊయలుగనే. మీరు అంటే ఎక్కడ ఒక తమిళ నేటివిటీ కానీ తమిళ యాస కానీ ఎక్కడ రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటానండి. అట్లా చాలా పాటలు. అలాగే కాశీ అని ఒక సినిమా వచ్చిందండి, విక్రమ్ గారిది. అంటే మనకు శ్రీను వాసంతి లక్ష్మణ్ తెలుగులో వచ్చింది, ఆర్పి గారు చేశారు ఆ బ్లైండ్ మ్యాన్ క్యారెక్టర్. అది తమిళ్లో యాక్చువల్ గా కాశీ అని సినిమా, అది విక్రమ్ చేశారు ఆ బ్లైండ్ క్యారెక్టర్. నిజానికి అది ఒరిజినల్ మలయాళం అండి. అందులో కళాభవన్ మణి చేశాడు. అందులో ఈ కాశీ సినిమాలో అన్ని పాటలు నేనే రాశానండి, విత్ లిప్, చాలా క్లోజ్ ఉంటుంది అనమాట. ఆ పాటలు కూడా మీరు తీసుకుంటే అందులో ఒక పాట ఉంటుంది, ఎన్మనవానిల్ సిరగై విరిக்கும் வண்ண பறவைகளே என் கதையை கேட்டால் உங்கள் சிறகுகள் தன்னால் மூடிக்கொள்ளும் కొమ్మను వీడి రివ్వున ఎగిరే ఓగువల్లారా నా కథలే వింటే మబ్బులు విడిచి నేలకు దిగిరారా గలగలగలమని సవ్వడి చేస్తూ పొంగే సెలయేరా నా వెతలే కంటే నువ్వు నిలువెల్లా శిలవే అయిపోవా. మీరు ఎక్కడన్నా వింటే ఇది ఒక తమిళ డబ్బింగ్కి రాసినట్లు అనిపించదండి. అంటే అది నేను గర్వంగా ఫీల్ అవుతాను. ఎందుకంటే నేను మద్రాసులో 10 ఏళ్లు ఉన్నానండి. ప్లస్ తమిళ తెలియడం కన్నా తమిళ కవి చెబుతున్న భావం ఏమిటి, అతని ఆంతర్యం ఏమిటి అన్నది మనం పట్టుకుంటే తెలుగులో అద్భుతంగా రాయొచ్చండి స్టేట్ పాటలాగా. అది నేను బిలీవ్ చేస్తాను అనమాట. ఇందులోనే ఒక పాట ఉంటుంది, புண்ணியம் தேடி காசிக்கு போவார் இங்கு நம் நாட்டினிலே இந்த காசிய தேடி யாரு வருவார் இந்த ఉలగతిలే. ఈ పాటని పుణ్యం కోసం కాశీకి వెళ్తారు చాలా మంది. అందులో క్యారెక్టర్ పేరు కాశీ. ఈ కాశీ కోసం ఎవరు వస్తారు అన్నాడు. దాన్ని ఒక చిన్న చేంజ్ చేసి ఫస్ట్ లైన్ అదే తీసుకున్నా, పుణ్యము కోరి కాశీకి పోయే లోకము తీరిదిలే ఈ దాసుని కన్నుల నీరు తుడిచే తీరికెవ్వరికిలే పాటలు పాడుతూ కాలము గడుపు ఈ గొంతు వెనక గంగ పొంగును మించిన కన్నీరుందని ఏ గుండెకెరుక దేవుని వేడే భక్తుల కోసం ఆలయమున్నదిలే గాలి పాటలు పాడే భక్తుని కోసం దైవమే వచ్చెనులే. అంటే తమిళ భాష మీద మీకు పట్టు ఉండటం వల్ల అంటే అంత ఈజీ, అంత సులభంగా, చక్కగా, సరళంగా, అంటే పెద్ద తేడా ఏం కనిపించట్లేదండి. ఆ లిప్సింగ్ కూడా కరెక్ట్ గా సరిపోయింది, పర్ఫెక్ట్ ఉంది. అది ఒక స్ట్రైట్ సినిమాలో కూడా స్ట్రైట్ సినిమా లాగానే అనిపిస్తుంది. అంటే డబ్బింగ్ అయిందని తెలియని వాళ్ళు కూడా డైరెక్ట్ సినిమానే అనుకుంటారు. అవునండి, ఇందాక మీరు విన్న కొమ్మను వీడి పాట కానివ్వండి, ఇంకొక పాట ఉంటుంది, నాన్ కాణు మూలగంగళ్ యార్ కాణకూడుం, ఇది ట్యూన్. వేవేల సొగసులు నా కనుల కోసం పచ్చని నేలే పరుపైనదిలే నల్లని మేఘం పరుగా పెనులే ఎంతో ప్రేమే పంచే భూమి నిన్ను చూడగా గుండె కోరుకున్నదో జన్మే కంటి రెప్పలో పాపే గీసుకున్నదో బొమ్మే. మీరు వింటే ఇక్కడ అచ్చ తెలుగు కవిత్వం కనిపిస్తుందండి ఇందులో. మీకు ఎక్కడా తమిళ్లో వేరే ఏవో రాశాడు అతడు. నేను ఆ భావం, అతను ఆ క్యారెక్టర్ ఏం చెబుతోంది అన్నది చూసుకుంటూ, ఇది చాలా కష్టం అండి. అక్కడున్న మాట రాయడం ఈజీ, నేను అక్కడున్న భావం మాత్రం తీసుకుని నా సొంత పదాల్లో విత్ లిప్ సింకింగ్ రాయడం కష్టం. కాబట్టి నేను డబ్బింగ్ సినిమా మీకు స్ట్రైట్ పాట నేను ఒక హాఫ్ డేలో రాస్తే డబ్బింగ్ పాట ఒక రోజు రాస్తాను. చాలా మంది డబ్బింగ్ అంటే చీప్ గా చూస్తారు. ఏముంది డబ్బింగ్ సినిమా రాయడం కత్తి మీద సాము. డబ్బింగ్ పాట రాయడం స్ట్రైట్ తెలుగు పాట లాగా స్ట్రైట్ సాంగ్ రాయడం ఈజీ. నాకు కేవలం నా ట్యూన్ ఉంటుంది అంతే.
ట్యూన్ పెట్టుకుని నా ఇష్టం వచ్చిన మాట రాయొచ్చు. నీ ఇష్టం వచ్చిన మాట డబ్బింగ్ పాటకు రాయలేవు. వాడు పాటలు అంటే పాతోనే మా పా బా మా ఇవే రాయాలి. నువ్వు వేరే అక్షరం అక్కడ వెళ్ళదు. దాన్ని చూసుకుంటూ భావం చెడకుండా నేచురల్ సెంటెన్స్ లాగా రాయాలి. కాబట్టి నేను బాగా ఎంజాయ్ చేస్తున్నాను. అక్కడ శివపుత్రుల్లో ఆ చిరుగాలి ఇచ్చిన పాట అంత బాగా నాకు పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత చాలా డబ్బింగ్ పాటలు రాశానండి, అన్ని మంచి పేరు తీసుకుని. ఇంకొకటి చెప్పాలంటే మీరు డబ్బింగ్ సినిమా గురించి చెప్పారు కాబట్టి ఈ మధ్య నాకు దొరికిన ఇంకా గొప్ప క్రెడిట్ చెప్పాలి ఏంటంటే తారే జమీన్ పర్ సినిమా అది తెలుగులో చేశారండి, అమీర్ ఖానే. ఈ మధ్య ఆడియో రిలీజ్ అయింది, ఇంకా సినిమా రాలేదు, వస్తుంది. నేల మీద తారలు, దానికి నేను రాశానండి. టైటిల్ సాంగ్ కానివ్వండి, అది శంకర మహాదేవన్ గారు మ్యూజిక్ తెలుసు మీకు. శంకర మహాదేవన్ గారు బాంబేలో పాటలు పాడుతూ శ్రీరామకృష్ణ గారు డైలాగ్ రైటర్, ఆయనకు చెప్పారంట ఎవరు రాశారు ఈ పాటలు, ఇంత అంటే ఒక డబ్బింగ్ పాటలా లేదు ఇది, ఇంత చక్కగా నాకు హాయిగా ఉంది, ఎక్కడ నేను అడ్జస్ట్ చేసి పాడాల్సిన అవసరం లేదని. ఎందుకంటే అండి దక్షిణాది భాషల్లోంచి మనం డబ్ చేసినప్పుడు ఈజీ అండి. అంటే ఒకటే ఫ్యామిలీ, అంటే లాంగ్వేజ్ పరంగా కన్నడ కానివ్వండి, మలయాళం కానివ్వండి, తమిళ్ కానివ్వండి. హిందీ మనకు సంబంధించిన భాష కాదు, అది ఉత్తరాది భాష. అంటే ఆ లాంగ్వేజ్ ఏంటంటే వర్బు ఇవి రివర్స్ ఉంటాయి అన్నమాట, మీకు ఇంగ్లీష్ లాగా. అది రాయాలంటే కష్టం. ఆ పాట టైటిల్ సాంగ్ ఆయనైతే చాలా మెచ్చుకున్నారు. మేఘాల దోసిలిలో తొలి మంచు పూలు చేజారి నేలపై చెంగుమన్నలేళ్ళు మురిపాలు తాగి మురిసేవరాలు ముత్యాల వానై కురిసే స్వరాలు వాడని కుమార్ నేల మీది తారలు ఖోన జాయే తారే జమీన్ పర్. మాత్రం తేడా లేదండి అసలు. ఆయన అంత బాగా ఎంజాయ్ చేశారు, నేను అంత ఎంజాయ్ చేసి రాశారండి. छोलो मैं इतना करीब चल पड़ूं तो कितना दो అందేలా అనిపించిన తరగవే ఈ దూరాలు. నేను అంటే ఎందుకు చెప్తున్నానంటే భాష, తెలుగు భాష మీరు ఎక్కువ చదవడం వల్ల, ఎక్కువ వినడం వల్ల మనకి ఆ తెలుగు మీద పట్టు వస్తుందండి. నాకేంటంటే ఇప్పుడు నిజం చెప్పాలంటే ఇప్పుడు తెలుగుకి ప్రాచీన హోదా కల్పించారని మనం ఇంత గొప్పగా అందరం చెప్పుకుంటున్నాం. అది మనం సాధించిన గొప్ప విజయం అని. నన్ను అడిగితే దానికన్నా గొప్ప విజయం ప్రతి తెలుగు తల్లిని ఆమె బిడ్డ అమ్మ అని పిలిచినప్పుడు. తెలుగు శాసనాల్లోనూ, సిద్ధాంత గ్రంథాలను, విశ్వవిద్యాలయాలను, పండితుల నోట్లలో కాదు, మన జీవితంలో ఉండాలి. మన జీవితంలో తెలుగును ఆహ్వానించాలి. నా మాతృభాష తమిళమైనా నా పిల్లలకి తెలుగు నేర్పిస్తున్నా నేను, సెకండ్ లాంగ్వేజ్. ఎందుకంటే ఇవాళ జరుగుతున్నది ఏంటంటే వాడికి సెకండ్ లాంగ్వేజ్ సంస్కృతం తీసుకుంటే 99 మార్కులు వేస్తాడు, తెలుగు తీసుకుంటే 60-70 కన్నా ఎక్కువ రావు అన్న భావం ఉంది మనకి. అంటే పేపర్ దిద్దేవాడు తెలుగువాడు, రాస్తున్నవాడి మాతృభాష తెలుగు, ఇద్దరూ తెలుగు వాళ్లే. కానీ తెలుగు మీద కనికారం లేదు. నువ్వు సంస్కృతంలో రాస్తే గొప్ప, ఆ సంస్కృతాన్ని కూడా ఇంగ్లీష్లోనో లేదంటే దేవనాగరి లిపిలో రాయారండి సంస్కృతం పరీక్షల్లో. తెలుగులో రాసేస్తారు, ఇంగ్లీష్లో రాసేస్తే వాళ్ళకి ఎక్కువ మార్కులు వస్తాయని. అంటే మార్కుల్ని నువ్వు తెచ్చుకోవడం కోసం ఆ స్కోరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు సంస్కృతం సెకండ్ లాంగ్వేజ్ చేసుకుంటున్నావు. నాకు తెలిసిన మిత్రుడు తెలుగువాడు, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ పాపకి నేను అడిగితే అక్షరాలుంటే మా అబ్బాయి అది చదివేస్తున్నాడు పాట. అరే నీకు తెలుగు వచ్చా అంటుంది ఆ అమ్మాయి. నీకు రాదా అన్నాడు మావాడు. అంటే నాకు తెలుగు కొంచెం కొంచెం వచ్చు. అంటే ఏ ఉత్తరాది వాళ్ళు మాట్లాడే తెలుగు అంటుంది, తెలుగు అన్న మాటని తెలుగు అంటుంది ఆ అమ్మాయి. అంటే తెలుగు వాళ్ళై ఉండి తెలుగు కనీసం మనం తల్లిదండ్రులం తెలుగు వాళ్ళం, కనీసం ఆ తెలుగు మాటలన్నా నేర్పించవచ్చు మనం. ఓకే, స్కోరింగ్ పాయింట్ లో నువ్వు సంస్కృతం తీస్తున్నా స్కూల్లో, నువ్వు తెలుగు నేర్పించవచ్చు ఇంట్లో. ఆ అమ్మాయి ఏ 3వ తరగతి 4వ తరగతి చదువుతుందంటే ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్, సెకండ్, థర్డ్ 5 ఏళ్ల కాలంలో కనీసం 53 అక్షరాలైనా నేర్పించవచ్చు. ఆ అమ్మాయికి అక్షరాలే గుర్తుపట్టలేదు. ఆ అమ్మాయి పేరు, తన పేరు ఇంగ్లీష్లోనే రాసుకుంటుంది, హిందీలో రాస్తుంది కావాలంటే, తెలుగులో రాదు. అంటే నేను చెప్పేదంటే తెలుగు ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా పోను అసలు తెలుగు కనిపించదండి. ప్రాచీన హోదా ప్రాచీనంలోనే ఉండిపోతుంది. ప్రాచీన హోదా ఎందుకు వచ్చిందంటే దాన్ని ఆధునిక జీవితంలోకి తీసుకురావడం కోసం.
ఆ తెలుగు లేనప్పుడు నువ్వు తెలుగులో మాట్లాడుకున్నప్పుడు తెలుగులో మాట్లాడడం చిన్నతనంగా భావించినంత కాలం దానికి ఎంత గొప్ప హోదా వచ్చినా అది ప్రాచీనంగానే ఉండిపోతుంది నన్ను అడిగితే. కాబట్టి అంటే నేను చెప్పబోయేది ఏంటంటే డబ్బింగ్ పాట గురించి వచ్చింది ఇదంతా. డబ్బింగ్ పాట అయినా కూడా మనం ఎప్పుడైతే దాన్ని తెలుగుకి తీసుకుంటున్నామో అది తెలుగు పాట, తెలుగు సినిమా. కాబట్టి తెలుగులాగా రాయాలి. కాబట్టి నేను డబ్బింగ్ పాటలు అంత జాగ్రత్త తీసుకుంటున్నప్పుడు తెలుగు స్టేట్ పాటలు ఇంకా అంతే జాగ్రత్త తీసుకుంటానండి. చాలా మంది నన్ను ఇంగ్లీషు హిందీ మిక్స్ చేసి రాయండి అంటారు. నాకు రాదండి అది. అందుకు కాకపోతే సినిమా పాట రచయిత అంటే అన్ని రకాలు రాయగలగాలి, అదే ప్రొఫెషన్ ఏదో అంటారు. కరెక్టే, కానీ నేను కొన్ని వీక్. సీతారాం శాస్త్రి గారు అంటుంటారు, నేను రొమాన్స్ శృంగారం ఆయన దృష్టిలో లవ్ అని, శృంగారం నాకు అంతగా పట్టుపడదు అంటుంటారు ఆయన. నాకు శాస్త్రి గారు బాగా తెలుసు, ఎందుకంటే చెన్నై నుంచి నేను రిపోర్టర్ ఉన్నప్పుడు ఆయన నన్ను బాగా ఇష్టపడతారు ఆయన నన్ను. అట్లా ఆయన చాలాసార్లు నాతో చెప్పారు, నాకు ఆ శృంగారం అనేది అంతగా పట్టుబడదయ్యా, రాస్తాను నేను కానీ అంతగా పట్టుబడదు, నేను అందులో కొంచెం కృషి చేయాలి అంటూ ఉండేవారు ఆయన. అట్లాగా నాకు కొన్ని రావండి, కొన్ని పాటలు నేను రాయలేదు. అంటే నాకు రాదు కాబట్టి. రాదు అంటే నా స్వభావానికి అది విరుద్ధం కావచ్చు, నేను అందులో కృషి చేయకపోవచ్చు. ఎందుకంటే నాకు వచ్చింది ఇందాకన్నాను, మన సంస్కారాన్ని బట్టి మన సాహిత్యం కానివ్వండి, మన భావాలు కానివ్వండి వెళతాయి. కాబట్టి అలా కొన్ని నేను రాయగలను. అలా రాయడంలో తెలుగు భాషను మాక్సిమం నేను వాడాలనేది నా పాటలు మీరు ఏవైనా తీసుకోండి, నాకు తెలుగు రాయాలంటే నాకు ఇష్టం అన్నమాట. సార్, మీకు లభించిన పురస్కారాల గురించి, అదేవిధంగా మిమ్మల్ని అంటే ప్రోత్సహిస్తున్నటువంటి మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి కూడా చెప్పండి సార్. నిజం చెప్పాలంటే నేను పురస్కారాల కోసం ఎప్పుడు రాయలేదండి. ప్రతి ఒక్కరు చెప్పే మాటే ఇది. కాకపోతే రాసినప్పుడు దాని మీద ఆ దృష్టి కేంద్రించి ఈ పాట చాలా బాగా రావాలి, అద్భుతంగా రావాలని రాయడం జరుగుతుంది. ప్రతి పాట అంతే. కానీ కొన్ని పాటలు సినిమా హిట్ అవ్వడం, ఆ సాహిత్యం, ఆ బాణి, ఆ మ్యూజిక్ మెయిన్ గా, అలాగే పాడేవారి గొంతు అండి. అరేరే అరేరే అన్న మాట నేను కార్తీక్ తర్వాత ఎవరి గొంతులో విన్నా నాకు ఆ డెప్త్ రాలేదండి. ఎంతమందైనా పాడొచ్చు, అది సింపుల్ గా అనిపిస్తుంది కానీ అంత టఫ్ ట్యూన్ అన్నమాట. అట్లా ఆ సినిమాకి పర్టికులర్ గా ఈ పాటకండి నాకు మా టీవీ అవార్డు, ఆ తర్వాత ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చాయి అనమాట. చాలా టఫ్ కాంపిటీషన్ లో ఆ పాటకి సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్కి వచ్చిందండి, సింగర్కి వచ్చింది, నాకు వచ్చింది, ఈ 2 అవార్డులు. కాబట్టి అది నాకు చాలా గ్రేట్ గెస్చర్ గా ఫీల్ అవుతాను. అట్లాగే నంది అవార్డు ఒకటి వచ్చిందండి నాకు. ఆ మేలుకొలుపు అని టీవీ సీరియల్, కొత్తగా సరికొత్తగా తెల్లవారని ఏరా సోదర అని ఒక మంచి ప్రోగ్రెసివ్ థాట్ ఉన్న పాట. ఆ తర్వాత నాకు గత సంవత్సరం వలసపోయిన మనసులు అనే కావ్యఖండికి జాతీయ కవిగా పురస్కారం లభించింది ప్రసార భారతి ద్వారా. అది నాగపూర్లో జరిగిన వేడుక, అది కూడా నా లైఫ్ లో మర్చిపోలేని విషయం అనమాట. ఇలా అంటే అవార్డులు వీటికన్నా కూడా మంచి పాట రాసి, ఇప్పుడు మీరు ఒక పాట గురించి గుర్తు చేసుకుని చెప్పారు, చిరుగాలి వీచిన, అదే అవార్డు అండి. నా పాట బ్రతుకుతుంది. అవార్డు కొంతకాలానికి వెలిసిపోవచ్చు, ఇంకొకటి బ్రేక్ అవ్వచ్చు, నా పాట బ్రేక్ అవుతుంది, మనసుల్లో ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి ఉంటుంది. కాబట్టి ఆ రకంగా నేను చాలా అదృష్టవంతులని భావిస్తున్నాను. అదేవిధంగా మిమ్మల్ని వెన్నంటి ప్రోత్సహించేటటువంటి మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి కూడా. మా ఫ్యామిలీ మెంబర్స్ కన్నా ముందు నా మిత్రుల గురించి చెప్పుకోవాలండి. ఎంఏలో నాతో పాటు చదువుకున్న విద్యార్థులు వేణు అని, రాజు అని, మోహన్, మాధవి, సాయి అని, పరమేశ్ అని, ఇట్లా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ నేను పాటలు రాయాలి, ఎప్పటికైనా బాగా నిలబడాలని కోరుకుని వాళ్ళు చాలా ఎంకరేజ్ చేశారు. రూపేష్ అని, శివనారాయణ, ఇద్దరు అమెరికాలో ఉంటారు. వీళ్ళు కూడా ఉద్యోగం మానేస్తే మేము ఆర్థికంగా హెల్ప్ చేస్తామని చాలా నాకు మొరల్ సపోర్ట్ ఇచ్చారు. అట్లాగే మా శ్రీమతి విష్ణుప్రియ, పిల్లలు కూడా నేను ఏదైనా పాట రాస్తే బాగుంది నాన్న బాగా చెప్పి. అలాగే మా చెల్లెలు సునీత, తనకి చిన్నప్పటి నుంచి నేను పాటలు పాడడం అన్న రాయడం చాలా బాగా ఇష్టం. అంటే మా అమ్మగారు, మా అన్నయ్య, ఇట్లా అందరూ బాగా. అంతకు మించి నిజంగా చెప్పాలంటే తెలుగు ప్రేక్షకులు అండి. నాకు యుఎస్ నుంచి కొల్లలుగా మెయిల్స్ అనమాట, మంచి తెలుగు రాస్తున్నారు, మంచి భాష రాస్తున్నారు, ఇది ఎప్పుడు కంటిన్యూ చేయండి మీరు, ఇంకా ఏటి ప్రలోభాలకి లొంగి ఇంకా ద్వంద్వార్థాలతో పాటలు అవి రాయకుండా మంచి సాహిత్యం మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటున్నారు. వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే నా పెన్ నుంచి ఎప్పటికీ అలాంటి పాటలే వస్తాయని మరోసారి హామీ ఇస్తున్నాను అనమాట. ఇట్లా వీళ్ళందరి ఎంకరేజ్మెంట్, అలాగే సంగీత దర్శకుడు శేఖర్ కమ్ముల గారిని అసలు మర్చిపోలేను నా జీవితంలో. అంటే మలుపు తిప్పిన వ్యక్తి అనమాట, నేను ఉద్యోగం మానేసి ప్రొఫెషనల్ రైటర్ గా స్థిరపడడానికి. కాబట్టి అలాగే ఇప్పుడు ఆవకాయ బిర్యానీలో మొత్తం పాటలు రాసే అవకాశం ఇచ్చారనమాట. అలా ఇంతమంది నన్ను పరిశ్రమలో కుటుంబ సభ్యులు, మిత్రులు ఇంతమంది, ఇలా మీ ద్వారా కూడా, మీడియా ద్వారా కూడా, నేను మీడియా నుంచి వచ్చినా కూడా మిత్రులందరూ నన్ను తమలో ఒకటిగా భావించి నన్ను ఎప్పటికప్పుడు నా ప్రోగ్రెస్ ని తెలియజేస్తూ నా ఉన్నతికి దోహదపడుతున్నందుకు అందరికీ నేను చాలా కృతజ్ఞతలే ఉంటాను.
థ్యాంక్స్ అండి. అదేవిధంగా భవిష్యత్తులో కూడా మీరు ఇంకా మంచి మంచి పాటలు రాలి ఇంకా మంచి పేరు తెలుసుకోవాలి. మా రేడియోఖుషి.com టీం అందరి తరపున, లిజనర్స్ అందరి తరపున కూడా మీకు బెస్ట్ విషెస్ అండి. థ్యాంక్ యూ అండి. మీకు కూడా ఖుషిగా హాయిగా ఖుషి ఖుషిగా హాయి హాయిగా రేడియో ఖుషి.com రేడియో ఖుషి.com